ఎన్నికల ప్రచారం ముగిసిపోయింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి నిన్న సాయంత్రం 4 గంటలకు చివరిగా ప్రచార పర్వం ముగిసిపోయింది. దాదాపుగా నిన్న నల్గొండ సభతోటి ఆ కార్యక్రమం పూర్తయింది. నిన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను ప్రజాకూటమి అభ్యర్థిగా నిన్న నల్గొండలో ప్రచారం ముగిసిపోయింది. ఆ తర్వాత పరిణామాలన్నీ మీకు తెలిసినటువంటి అంశమే. కేటీ రామారావు ఒకటే టార్గెట్, ఆయనకు పైసలు పంచైనా సరే 500 రూపాయలకు పట్టభద్రుని కొందామని. పైసలు వంచుడు కాదు, ఆల్రెడీ పంపించేసిండ్రు, వచ్చేసిన పక్క మండలం వచ్చేసినాయి. 1000-2000 కూడా 1000-2000 ఎంత ఇచ్చినా బీఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా కేటీ రామారావు ఎన్ని డబ్బులు పంపించినా అది మన పైసలే, మన రక్తమే, మన చెమటనే. కాబట్టి నేను దాన్ని తీసుకోరని చెప్పను, తీసుకోవద్దని కూడా చెప్పను. కానీ ఒక మాట మాత్రం నిజం, ఎన్నో వేల రూపాయలు, లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పట్టభద్రులం అవుతా ఉన్నాం, మేధావులం అవుతా ఉన్నాం. 500 రూపాయల నోటుతోని మన అభిప్రాయాన్ని కొనాలని చూస్తూ ఉన్నాడు చూడు. ఇంతకు మించిన దుర్మార్గం. తల్లిదండ్రులు ఎంత కష్టపడి ఉంటారు ఒకవేళ పట్టభద్రుని చేయడానికి. ఎస్ కాంగ్రెస్ పార్టీలో కూడా చాలామంది ఎమ్మెల్యేలు నాకు ఫోన్ చేసి, అన్న నువ్వు చేయొద్దంటావు, కనీసం ఛాయ్ అన్నది ఆపొద్దా అన్న వచ్చిన కార్యకర్త కానంటే అది మీ ఇష్టం అన్న అని చెప్పడం జరిగింది. సో ఏదేమైనప్పటికీ కూడా సోదరులారా, నాకు పవిత్రంగా కావాలి ఈ ఎమ్మెల్సీ పదవి, నేను అంతే పవిత్రంగా పనిచేస్తాను. ఈ అక్రమ మార్గంలో దొడ్డిదారిన వచ్చేటువంటి పదవులను అవి వన్నెదేవు. అట్లాంటి అవకాశం వస్తే కూడా ప్రజలకు న్యాయం చేయరు ఎవరు. అందుకోసమే చెప్తా ఉన్నా, దయచేసి సోదరులారా, పట్టభద్రులారా, మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఆలోచించి మీరు అడుగు ముందుకేయండి. మీకు తెలుసు 2 సార్లు ఈ స్థానంలో నేను ఓటమి పాలైన విషయం మీ అందరికీ తెలిసిందే. కానీ ఎప్పుడు కూడా వెనకడుగు వేయకుండా ఈ ప్రజల కోసం గత 10 సంవత్సరాలుగా కొట్లాడుతూనే ఉన్నా. ఏదో ఎమ్మెల్సీ ఎన్నికల కోసమో ఇంకో దానికోసమో తీర్మానమాలన్న పోరాటం చేయలేదు. ఈ ప్రజలు విముక్తి కావాలని పోరాటం చేసిన ఈ పోరాట పరంపరలో మీ అందరికీ తెలుసు, కేటీ రామారావు ఎన్ని రకాలుగా ఇవాళ అవమానాలకు గురి చేస్తూ ఉండో. కనీసం ఒక బలహీన వర్గాల బిడ్డ తెల్లంగేసుకుంటే కూడా ఓర్వనటువంటి పరిస్థితి. తీన్మార్మలన్న కార్ల పోతే కార్లో తిరుగుతుండనేటువంటి పరిస్థితి. ఎవరి కారో కూడా తెలియకుండా. సరే ఏదేమైనా కూడా నేనేమంటా అంటే, ఈ సమాజంలో ఎందుకు ఇట్లా చేస్తూ ఉన్నారు? ఒక్క కేటీ రామారావు కుటుంబానికి ఉన్న ఆపత ఏంది తీన్మార్మలన్నతోటి? కాబట్టి నేను ఒకటి చెప్తా ఉన్నా, మీరు ఆత్మపరిశీలన చేసుకోండి. కేటీఆర్ గారు, మిమ్మల్ని ప్రజలు తిరస్కరిస్తూ ఉన్నారు. మీకు అసెంబ్లీ ఎన్నికల్లో బుద్ధి చెప్పినారు, పార్లమెంట్లో బుద్ధి చెప్పినారు. పట్టభద్రులు ముఖ్యంగా నిరుద్యోగులు మీ కేసీఆర్ కుటుంబానికి వ్యతిరేకంగానే ఉండే, బీఆర్ఎస్ పార్టీకి ఉద్యోగస్తులు వ్యతిరేకంగానే ఉండే. ఈ 500 రూపాయలు ఎవరికి ఇస్తో వాళ్ళు ఎవరు మారుతారు నీకోసం అనేది ఒకసారి ఆలోచన చేసుకో. సో మొత్తానికైతే పట్టభద్రులారా, నేను తిరిగినటువంటి 3 జిల్లాల్లో, 3 ఉమ్మడి జిల్లాల్లో మీ స్పందన, మీరు ఇచ్చినటువంటి ప్రేమ, మీరు పంచినటువంటి ఒక ప్రేమపూర్వక ఏదైతే ఉందో అదందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. నా దృష్టిలో మీరే గొప్పవాళ్ళు. ఫైనల్ మీరే. కేటీ రామారావు దృష్టిలో ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ బిడ్డలు పల్లి బఠానీగాలు కావచ్చు, కానీ ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ నాకు కన్నతల్లి లాంటిది. నాకు విద్యాబుద్ధులు నేర్పి తెలంగాణ ఉద్యమాన్ని చేసింది ఎంతో మంది ఈ దేశానికి ప్రధానమంత్రులను అందించినటువంటి యూనివర్సిటీలు వాళ్ళ చదువుటోళ్ళని పల్లి బఠానీగాలని చెప్పి కేటీ రామారావు అవమానించడం. అలాగే ఇంకా అది అయిపోగానే ఇక తప్పుడు వీడియోలు ఇక స్టార్ట్ చేసి కావాల్సిన ఏమని తీన్మార్మలన్న ఏమో పెట్టే, అది దాని పేరేదో ఉండే తీన్మార్మ. నిన్న రాత్రి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. కేటీ రామారావు అండ్ జగదీశ్వర్ రెడ్డి పిఏ, మరికొంతమంది గ్రూపులలో సమాచారం కూడా తెప్పిస్తా ఉన్నాం. దాన్ని ఇగో ఎంత దిగజారిపోయి అంటే కేటీ రామారావు తనకున్నటువంటి లలిత కళలన్నీ ఉపయోగించి గుడి వెనుక నా స్వామి, బడి వెనుక మల్లిగాడు అని చెప్పి ఈ వీడియో తయారు చేసి దూరదర్శన్ లోగో వాడి, ఎన్టీవీ ఇగో ఈ దూరదర్శన్ లోగో వాడి ఇగో ఇదేసి ఇటువంటి వీడియోలు. సిగ్గుందా రామారావు? నీకేమన్నా సిగ్గుందా? నీకు అలవాటు ఇవన్నీ, నీకు అలవాటు ఇవన్నీ నువ్వు చేసినావు కాబట్టి నీ లలిత కళలన్నీ మందికి వృత్తామంటే కుదరదు. ఖచ్చితంగా నీ మీద రాత్రి ఎఫ్ఐఆర్ చేయించినాం. ఎట్టి పరిస్థితిలో ఎవరైతే ఇగో ఇంకోటి ఇగో
24 న్యూస్ అట అది ఎవరో హిందీది వాళ్ళ లోగోలు పెట్టి దూరదర్శన్ లోగో మార్ఫింగ్ చేసి ఆ తర్వాత ఆర్టీసీ లోగోలు మార్ఫింగ్ చేసి మీరు చెప్తా ఉంటారు కదా తీన్మార్ మల్లన్న మార్ఫింగ్ చేస్తా ఇక ఇది మీ బతుకు బీఆర్ఎస్ నాయకుల బతుకు ఇది మీరు పరిపాలనను కూడా మార్ఫింగ్ చేసి నడిపించారు 10 ఏళ్ల కాలం పాటు అందుకే మిమ్మల్ని ప్రజలు పాతాళంలో తొక్కారు ప్రజలారా ఒకటి చెప్తా ఉన్నా ఈ సన్నాసులకు ఈ తీన్మార్ మల్లన్న ఏందో ఈ ప్రజలకు తెలియదా ఈ వీడియోలు ఎత్తే తీన్మార్ మల్లన్న నట ఎవరో కాంగ్రెస్ పార్టీ నాయకురాలను ఇట్లా పట్టుకున్నాడట దొరికిపోయిందట ఇక గివి వాళ్ళ కథ ఇంత చిల్లరగాల అరే నీతిగా యుద్ధం గెలిచే సత్తా లేనప్పుడు పోటీ చేయకండి రా బాబు నీతిగా యుద్ధం గెలిచే సత్తా మీ దగ్గర లేనప్పుడు పోటీ చేయకండి తీన్మార్ మల్లన్న ఏందో తీన్మార్ మల్లన్నకు తెలియదా ఇంక ఇవే కాదు ఇంకా చాలా వదులుతాయి అయితే నేను ప్రజలకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా వాట్సాప్ గ్రూప్లలో ఎవరైతే షేర్ చేస్తారో ఆ స్క్రీన్ షాట్ని క్యూ న్యూస్ ఆఫీస్కి పంపించండి వాళ్ళ మీద అంటే ఎన్ని కేసులు అయినా సరే నమోదు చేయించడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే ఒక తప్పుడు సమాచారాన్ని వాంటెడ్గా బీఆర్ఎస్ సోషల్ మీడియాలో చేస్తున్నటువంటి వాళ్ళపైన చర్యలు తీసుకోమని చెప్పి ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ తర్వాత సీరియస్గా ఉన్నారు ఈ అంశం పైన అందుకోసమే నిన్న కేసులు కూడా నమోదు చేయడం జరిగింది అక్కడ నేను ఇవి చేయాలంటే మీరు బతకను కూడా బతకరోసిగా నేను ఈ పని చేయాలంటే మీరు బతుకుడు కాదు కదా తలకాయ బయట పెట్టుకోలేరు ఇక చిల్లర పనులు చేయాలంటే కానీ చిల్లర పనులు మేము చేయం కేటీ రామారావు మారుతామే ఎందుకంటే ఇప్పటికీ పార్టీని సర్వనాశనం చేసాం పార్టీని మొత్తం మీ బీఆర్ఎస్ పార్టీని సర్వనాశనం చేసి ఇంకా ఫకరు ఇంకా దాంతో బతుకుతూ ఉన్నాం 26 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన చెప్తున్నాడు నిన్న ఆవు 26 లక్షల ఉద్యోగాలు 26 లక్షల ఉద్యోగాలు అంటే పబ్లిక్ అన్నట్టు వీళ్ళే చాలా మందికి ఓటు ఎట్లేయాలనేటువంటిది కొద్దిగా అవగాహన తెలియదు అయితే ఇక్కడ ఏం లేదు ఇది బ్యాలెట్ పేపర్ ఉంటుంది భారత జాతీయ కాంగ్రెస్ అనేది ఇక్కడ ఉండదు ఇక్కడ ఉంటుంది ఇక్కడ ఫోటో ఉంటుంది ఫోటో పక్కన ఇట్లా 1 నెంబర్ వేసి ఇప్పుడు బ్యాలెట్ పేపర్లో తీన్మార్ మల్లన్న ఉంటుంది ఇట్లా ఇది నమూనా బ్యాలెట్ ఈ రకంగా మనం దీని పక్క పొంటి 1 ఆ డబ్బాలోనే వేయాలి మళ్ళీ మీదికి కిందికి వేయకూడదు ఆ డబ్బాలోనే వేస్తే అప్పుడు ఏమైంది ONE 1 అని కూడా రాయొద్దు రోమన్ అంకెల్లో రాయొద్దు టిక్కులు పెట్టొద్దు జై మల్లన్న పోయినసారి జై మల్లన్న అని రాసి అట్లా కొంత పోయింది ఇప్పుడు 1 నెంబర్ మాత్రమే వేయాలి దయచేసి జస్ట్ నెంబర్ ఒకటి వేస్తే సరిపోతుంది ఒకటి వేస్తే సరిపోతుంది గీత పెట్టాలి అది కూడా మన పెన్ను కాదు వాళ్ళే ఇస్తారు అధికారులు ఇచ్చిన పెన్ను తోటే వాడాలి ఓకే రైట్ ఇక మార్నింగ్ న్యూస్ లోకి వెళ్తే ముందుగా వెలుగు దినపత్రిక వార్తలు చూద్దాం మేడిగడ్డ పైకి నో ఎంట్రీ గేట్లు మూసేసి బోర్డు పెట్టిన ఎల్ఎన్టీ సంస్థ బ్యారేజీ అడుగున బొయ్యారం బయటపడడంతో అలర్ట్ 50 మీటర్లకు పెరిగిన గుంత సైజు లోపలికి మీడియా రాకుండా అడ్డగింత ఇంకా ఎన్ని లోపాలున్నాయోనని అనుమానాలు వ్యక్తమవుతుంది పనిగల మేస్త్రి పందిరేస్తే కుక్కతో తాగి గూలిపోయినట్టుగా కేసీఆర్ కలల ప్రాజెక్ట్ అంటే మేడిగడ్డ 50 బ్యారేజీ అడుగున బొయ్యారం ఏర్పడదడం ఇంత పెద్ద ఉంటుంది అయ్యాది 50 మీటర్ల కంట 50 మీటర్లు పెరిగిందట సైజు 50 మీటర్లు నలుగురు పడతారట ఆ పొక్కల 50 మీటర్లు అంటే ఎంత అంటే లోపలికి ఇంకా మొత్తం 50 మీటర్ల లోపలికి వెళ్ళిపోయింది ఇది కేసీఆర్ కట్టిన కటకమయ్య ఏమైంది గింత కదిలితే ఏమైంది పర్రెపడితే 50,000 మంది రైతులతో పోతా అని చెప్పినగా కేసీఆర్ పో ఇగో మేడిగడ్డ బ్యారేజీ దగ్గర ఎల్ఎన్టీ సంస్థ నిషేధాజ్ఞలు విధించింది గేట్లు మూసేసి బ్యారేజీ దగ్గర నో ఎంట్రీ బోర్డును ఏర్పాటు చేసింది అనుమతి లేని వారికి నో పర్మిషన్ రాసిపెట్టింది గత బీఆర్ఎస్ సర్కార్ తరహాలోనే మీడియాను రాకుండా అడ్డగిస్తున్నది బీఆర్ఎస్ హయాంలో కన్నెపల్లి లక్ష్మీ పంప్ హౌస్ గోడగులి 17 బాహుబలి మోటార్లు నీట మునిగిన సమయంలో ఇలాగే నిషేధం విధించారు మెగా కాంట్రాక్ట్ సంస్థ మీడియాను ప్రజాప్రతినిధులను ఎవరిని రానియకుండా ఆపేసింది ఎన్ని విమర్శలు వచ్చినా గేట్లు తీయలేదు ఇప్పుడు ఎల్ఎన్టీ కాంట్రాక్ట్ సంస్థ కూడా పాత పద్ధతిని అవలంబిస్తుందని చర్చ జరుగుతూ ఉంది ఇప్పుడు ఎల్ఎన్టీ సంస్థ కూడా ఎవరిని రాణిస్తలేదు అంటే కేసీఆర్ కట్టిన కటకంతో ఓనాడు బస్సులేసి బయట రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి చూపించాడు ఏం పాడైంది మేడిగడ్డ నేను మొత్తుకున్న మొర్రో 2016-17 నుంచి ఇది మనని జాదాదరా నాయన దీన్నే మనం జాదాలని చెప్పిన ఇవాళ ఫలితం వస్తూ ఉంది 4 గేట్లు కట్ చేయాల్సిందే మేడిగడ్డలో మరో 2 గేట్లను తొలగించాలంటున్న అధికారులు ఇప్పటికే 20-21 గేట్లను తీసేయాలన్న NDSA కమిటీ 19-22 గేట్లను కూడా తీసేయాలంటున్న అధికారులు చూసుకో కేసీఆర్ కటకం యోగిది ఆయన ఆలోచన ఆయన ఏది మెదడు రక్తం అంతా ఖర్చు పెడితే ఇవి బర్రెలు ఈ బర్రెలు
డ్రగ్స్ అంటేనే వణికిపోవాలి. డ్రగ్స్ కేసులో సెలబ్రిటీలు ఉన్నా ఎంత పెద్దవాళ్ళున్నా వదలొద్దు. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. పూర్తి స్వేచ్ఛ ఇస్తున్న గంజాయి డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపండి. మీకు ఏం కావాలన్నా ప్రభుత్వం సమకూరుస్తుంది. యాంటీ డ్రగ్స్ టీంలు ఏర్పాటు చేసుకోండి. నాలాల పూడికతీతలో నిర్లక్ష్యాన్ని సహించేది లేదు. హైదరాబాద్ ప్రతిష్ట దెబ్బతినేలా వ్యవహరిస్తే వేటు తప్పదు. పనిచేసే వాళ్ళను ప్రోత్సహిస్తాం. ఓఆర్ఆర్ లోపలి ప్రాంతమంతా యూనిట్గా విపత్తు నిర్వహణ వ్యవస్థ ఉండాలి. 365 రోజులు అలర్ట్గా పనిచేయాలని సూచన. పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పరిశీలన. రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపాలని, ఈ విషయంలో మరింత యాక్టివ్గా పనిచేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. డ్రగ్స్ సరఫరా చేయాలంటే అసలు ఆ పదం వింటేనే భయపడేలా, వణుకు పుట్టేలా చర్యలుండాలి. డ్రగ్స్ కేసులో సెలబ్రిటీలు ఉన్నా ఎంత పెద్దవాళ్ళున్నా ఉపేక్షించొద్దు అని తేల్చి చెప్పారు. హైదరాబాద్లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను శనివారం సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. ఈ సెంటర్ను మొదటిసారి విజిట్ చేసిన ఆయన టీజీ న్యాప్తో పాటు ఇతర విభాగాల్లో కలియ తిరిగారు. అక్కడే పోలీస్, ఎక్సైజ్, మున్సిపల్, విద్యుత్ శాఖల అధికారులతో సమీక్షించారు. గంజాయి డ్రగ్స్ నిర్మూలనలో పురోగతిపై నార్కోటిక్స్ డ్రగ్స్ అధికారులను ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ అనుమానిత ప్రాంతాల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని, సరిహద్దు ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా పెట్టడంతో పాటు గంజాయి డ్రగ్స్ సరఫరా చైన్ను బ్రేక్ చేయాలని సూచించారు. అవసరమైతే యాంటీ డ్రగ్స్ టీంను ఏర్పాటు చేయాలని తెలిపారు. డ్రగ్స్ నిర్మూలన కోసం ఎఫెక్టివ్గా పనిచేసే వాళ్ళను ప్రోత్సహించాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఇక ఆకస్మిక తనిఖీలు చేపడతాని ముఖ్యమంత్రి అన్నారు. ఎప్పుడన్నా కేసీఆర్ ఏ కార్యాలయాన్నా ఆకస్మిక తనిఖీ చేయంగా చూసిరా? ఎలక్షన్ కోడ్ ముగిసిన తర్వాత ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తానని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని అధికారులను హెచ్చరించారు. హైదరాబాద్లో ఓపెన్ సెల్లార్ గుంతల చుట్టూ బారికేడింగ్ ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. గతంలో జరిగిన సంఘటనలు దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తలు పాటించాలని చెప్పారు. వరద తీవ్రత ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో శాశ్వత పరిష్కారం కోసం ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆయన ఆదేశించారు. కంటోన్మెంట్ ఏరియాలో నాలాల సమస్యలు తలెత్తకుండా యుద్ధ ప్రాతిపదికన పనులు ప్రారంభించాలన్నారు. సమస్యాత్మక నాలాల వద్ద అవసరమైతే ప్రతిరోజు క్లీనింగ్ చేపట్టాలని ఆయన స్పష్టం చేశారు. విద్యుత్ సమస్యలు తలెత్తకుండా, విద్యుత్ అంతరాయం కలగకుండా పనులు జరగాలన్నారు. పవర్ మేనేజ్మెంట్ సరైన విధానం ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. హైదరాబాద్ ప్రతిష్ట దెబ్బతినేలా వ్యవహరిస్తే సహించేది లేదని, నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదని అధికారులను ఆయన హెచ్చరించారు. పనిచేసే వారిని ప్రోత్సహిస్తామని, వారికి ఉన్నత స్థానం కల్పిస్తామని ఆయన ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు. నిన్న కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ను సందర్శించారు. ఇంకా సన్ రైజర్స్ వర్సెస్ నైట్ రైడర్స్ నేడే ఐపీఎల్ మెగా ఫైనల్. ఐపీఎల్ టైటిల్ పోరుకు హైదరాబాద్ సన్ రైజర్స్, కోల్కతా నైట్ రైడర్స్ రెడీ అయ్యాయి. ఆదివారం చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరిగే ఫైనల్ మ్యాచ్లో రెండు జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. 2016లో టైటిల్ నెగ్గి 2018లో రన్నర్అప్గా నిలిచిన హైదరాబాద్ 6 ఏళ్ల తర్వాత ఫైనల్కు వచ్చింది. 2012, 2014 ఛాంపియన్గా నిలిచిన కేకేఆర్ 2021లో రన్నర్అప్తో సరిపెట్టుకుని ఇప్పుడు 4వసారి ఫైనల్ బరిలో నిలిచింది. రాత్రి 7:30 గంటలకు ఫైనల్ మ్యాచ్ స్టార్ట్ కాబోతా ఉంది. ఇక ఎవరు గెలుస్తారనే చూడాలి. మరి దాదాపుగా నేనైతే ఈ ఐపీఎల్ మీద దృష్టి కానీ పెట్టే పరిస్థితి లేకుండా తిరిగి 6వ విడతలో 61%, 6 రాష్ట్రాలు 2 యూటీల్లోని 58 లోక్సభ సీట్లకు ముగిసిన పోలింగ్. 6 విడతల్లో కలిపి 486 సీట్లకు ఓటింగ్ పూర్తి. జూన్ 1న చివరి విడతలో 57 సీట్లకు పోలింగ్. జూన్ 4న ఓట్ల లెక్కింపు ఫలితాలు కూడా వెల్లడిస్తారు. గట్టిగా జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగబోతా ఉంది. నిన్న ఢిల్లీలో ఓటేసిన రాహుల్ గాంధీ, సోనియా గాంధీ అంటూ 6వ విడతలో 61% పోలింగ్ నమోదైంది. ఇక యాదగిరిగుట్టకు పోటెత్తిన భక్తులు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి శనివారం భక్తులు పోటెత్తారు. సమ్మర్ హాలిడేస్ ముగుస్తుండటంతో పాటు వీకెండ్ కావడంతో హైదరాబాద్ సహా రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చినట యాదాద్రి ఆలయానికి. రేపే ఎమ్మెల్సీ పోలింగ్ ముగిసిన వరంగల్, నల్గొండ, ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బైపోల్ ప్రచారం. బరిలో 52 మంది అభ్యర్థులు. కాంగ్రెస్ అభ్యర్థిగా తిన్మార్ మల్లన్న, బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి రాకేష్ రెడ్డి. 4,63,839 మంది ఓటర్లు. 605 పోలింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. మల్లన్నకే మా మద్దతు. సిపిఐ, సిపిఎం, టీజేఎస్ నేతల ప్రకటన. సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అంటూ వామపక్ష కూటమి కానీ, అలాగే మా గురువు సార్ కోదండరామ్ సార్ కానీ, అలాగే న్యూ డెమోక్రసీ, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ బయట నుంచి మద్దతు ఇస్తూ ఉంది. అలాగే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కూడా అభ్యర్థిని పెట్టబోమని ముందే ప్రకటించింది. అలాగే ఒక 6 అభ్యర్థులు నామినేషన్ ఉపసంహరించుకొని మల్లన్నకు మద్దతు ప్రకటించారు. మరో అభ్యర్థి ముత్తులింగం అనేటువంటి అభ్యర్థి నేను బరిలోనే ఉన్నా కానీ ఓటు నాకేయకండి, నా ఓటు మల్లన్నకేయండి అని చెప్పి ఆయన కూడా ప్రకటించడం జరిగింది. ఇక దాదాపుగా 24 సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలు, పట్టభద్రులు, మేధావులంతా ఇవాళ మద్దతు బలుకుతూ నిలుస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ ఉన్నా. మా క్యాండిడేట్ మా మల్లన్ననే ఉంటే బెటర్ అనేది వాళ్ళందరి ఆలోచన. మీ అందరి నమ్మకాన్ని తీన్మార్ మల్లన్న నిలబెట్టుకుంటాడని చెప్పి తెలియజేస్తా ఉన్నా.
ఇక ఎన్కౌంటర్లో 2 మావోయిస్టుల మృతి. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లా మిత్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం జరిగిన ఎన్కౌంటర్లో 2 మావోయిస్టులు మృతి చెందారు. మరో 15 మంది మావోయిస్టులు పారిపోవడంతో వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. జూన్ 12 నుంచి స్కూలు అకాడమిక్ క్యాలెండర్ రిలీజ్ చేసిన విద్యాశాఖ జూన్ 1 నుంచి 11 వరకు బడిబాట కార్యక్రమం, అక్టోబర్ 2 నుంచి 13 రోజులు దసరా సెలవులు, క్రిస్మస్ డిసెంబర్ 23 నుంచి 27 వరకు క్రిస్మస్ వెకేషన్, జనవరి 13 నుంచి 17 వరకు సంక్రాంతి హాలిడేస్, 229 వర్కింగ్ డేస్, రోజు 5 నిమిషాల యోగా, ఏటా 2 సార్లు విద్యార్థులకు హెల్త్ చెకప్స్, విద్యార్థుల హాజరు 90% ఉండాల్సిందేనని ప్రకటన. ఇక్కడ ఒక విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందు ఇవి ప్రకటనలు లేకపోతే దానికి సంబంధించిన కార్యాచరణ ఇట్లుంటుంది. కేసీఆర్ అసలు ఎడ్యుకేషన్ మీదనే రివ్యూ చేయకపోతే, ఎడ్యుకేషన్ మీదనే రివ్యూ, ఎక్కడికి పోయినా టీచర్లు ఒకటే మాట, ఆ దరిద్రం పోయింది సార్ పాతది, కనీసం జీతం అన్న టైం పడతా ఉన్నాడు. ప్రజలారా చాలా మంది చాలా వినతులు చెప్పారు. పాత పెన్షన్ స్కీమ్ విధానం తీసుకు 100% కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది మేనిఫెస్టోలో, అది అమలు చేసి తీరుతుందని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది. ఇంకా అంతేకాదు సోదరులా, ఈ 46 జీవోను కానీ 317 జీవోను కానీ వీటిని ఖచ్చితంగా న్యాయపరంగా ఏ చిక్కు లేకుండా వాటిని క్లోజ్ చేసేటువంటి కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ చేస్తుందని చెప్పి మేము పోస్టుల పెంపుకు సంబంధించి కూడా ఇక్కడ గ్రూప్ అవి కూడా పెంపుకు సంబంధించి కార్యక్రమాలు, తర్వాత గురుకులాలకు సంబంధించి బ్యాక్లాగ్ లేకుండా కొత్తగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత 208 పాఠశాలలు కొత్తగా ఓపెన్ చేసింది గవర్నమెంట్. కేసీఆర్ ఉన్నప్పుడేమో 2000 బార్ షాపులు ఓపెన్ చేసిండు. అది ఇది 7,000 స్కూళ్ళు ఖతం చేసిండు. రాష్ట్రంలో జూన్ 12 నుంచి స్కూళ్లు రీఓపెన్ కానున్నాయి. వచ్చే నెల 1వ తేదీ నుంచి బడిబాట నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. 11వ తేదీ వరకు 11 రోజుల పాటు కార్యక్రమాన్ని నిర్వహించనుంది. బడిబాట పూర్తయిన తెల్లారి స్కూళ్లను తెరవనుంది. 2024-25 అకాడమిక్ ఇయర్ క్యాలెండర్ను శనివారం విద్యాశాఖ రిలీజ్ చేసింది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తానికి వర్కింగ్ డేస్ 229 రోజులు ఉండబోతా ఉన్నాయి. దీంట్లో 10 ఏళ్లలో 26 లక్షల ఉద్యోగాలు ఇచ్చినాం, మాకంటే ఎక్కువ ఏ రాష్ట్రం ఇయ్యలే అని చెప్పేసి ఈ సిగ్గులేని మాటలు మాట్లాడుతున్నారు. ఒక మాట ప్రజలారా, 26 లక్షల ఉద్యోగాలు ఇచ్చినట కేటీ రామారావు. ఇక అర్థం చేసుకోరు ఎట్లా లంగా మాటలు ఉన్నాయా మంచి మాటలు ఉన్నాయా. కనీసం అంటందుకనే ఏమైనా ఉండాలి కదా. మొత్తం ఏదో పిసపిస్త నడుస్తుంది. ఎన్ని పైసలైనా పర్లేదు, 1000, 2000, 3000 3,000 కూడా ఇస్తున్నట. మొత్తం ఫోన్లు చేసి చెప్తున్నారు 3,000 ఇస్తున్నారన్నా, మీరు పైసలు ఇయ్యారంటే పైసలు అయితే మేము ఇయ్యము 100%. మీరు పనులు చేసుకోవాలేమన్నా అంటే రేపు ఏమైనా పనులు కావాలనుకుంటే లేకపోతే ఏమన్నా గట్టిగా అడగాలనుకుంటే డైరెక్ట్ ఓటేయాలి. లేకపోతే పైసలు తీసుకుంటామంటే పైసలు తీసుకుని మొన్న అడిగిరా మీరేమన్నా? పల్లా రాజేశ్వర రెడ్డి ఎవరన్నా ఒక్కనాడన్నా మాట్లాడుకుంటే కనీసం ఎవరిని అడగగలిగిరా? ఎందుకంటే పైసలు ఇచ్చిండు కాబట్టి. ఇటు ఉంటుంది లెక్క, అర్థం చేసుకోరి. కేటీ రామారావు 10 ఏళ్లలో 26 లక్షల ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తా ఉన్నాడు. మాకంటే ఎక్కువ ఏ రాష్ట్రం ఇయ్యలే అని చెప్పి. ఏ రాష్ట్రం ఇయ్యలేదట. 26 లక్షల ఉద్యోగాలు ఇస్తే నిన్నెందుకు కూడకూడదు? దయచేసి ఓటింగ్ లో పాల్గొనండి. 26 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని కేటీ రామారావు అంటా ఉన్నాడు. ఓటింగ్ లో పాల్గొనండి మిత్రులారా. అలాగే లైక్ బటన్ కూడా క్లిక్ చేయాల్సిందిగా మీ అందరం రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఇక అలాగే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ఒక్కటి భర్తీ చేయలేదట. మొత్తం చేస్తున్నాడు. అసలు యాక్చువల్ గా విషయం ఏంటంటే ఇల్లు అడగగానే పండుగ అయితే కాదు, ఉంచడు రాముడు ఉంచడు పార్టీని మొత్తం ఖతం చేసినాకనే నిమల పడతాడు. తమ 10 ఏళ్ల పాలనలో ఇచ్చిన ఉద్యోగాలను దేశంలో ఇతర ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇయ్యలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఒకవేళ ఏదైనా గవర్నమెంట్ తమ కంటే ఎక్కువ ఉద్యోగాలు కల్పించినట్టు నిరూపిస్తే మరుసటి రోజే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఆయన ఛాలెంజ్ చేసాడు. నువ్వు ఛాలెంజ్ కూడా అక్కర్లేదు తమ్మి, నువ్వు త్వరలో రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఎట్లంటే నీకు శ్రీకృష్ణ జన్మస్థానం అయితే రెడీ అవుతా ఉంది. లెక్కలు. గేమింగ్ జోన్ లో భారీ అగ్ని ప్రమాదం, 27 మంది సజీవ దహనం, మృతుల్లో 9 మంది చిన్నారులు. గుజరాత్ లోని రాజ్కోట్ లో ఘోరం. దర్యాప్తుకు సిట్ ఏర్పాటు చేస్తామన్న సీఎం భూపేంద్ర పటేల్. మృతుల కుటుంబాలకు 4 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటన. ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గుజరాత్ లోని రాజ్కోట్ శనివారం సాయంత్రం అగ్ని ప్రమాదం జరిగిన గేమింగ్ జోన్ ప్రాంతం అంటే ఇది. వాళ్ళు ఆడుకుంటుంది ఇప్పుడంటే ఇది ఉంటుంది కదా, అంటే ఈ సెలవులు ఎండాకాలం సెలవులు అని చెప్పేసి ఆడుకుంటందుకు గేమింగ్ పిల్లలు ఇట్లా ఆడుకుంటారు కదా, వాళ్ళని చూసేందుకు తల్లిదండ్రులు కూడా వెళ్ళిండ్రు. వెళ్ళి అదంతా చేస్తుంటే మొత్తం ఒకసారి కూలిపోయి చాలా మంది తిన్మార్మలన్నా రేపు పొద్దుగాల
మేమంతా అవకాశం ఇచ్చి గెలిపిస్తే మళ్ళీ మార్నింగ్ న్యూస్కు రావా అంటే మార్నింగ్ న్యూస్కు ప్రతిరోజు వస్తా బ్రదర్. మార్నింగ్ న్యూస్లోనే ఖచ్చితంగా ఉంటా, అప్పుడు గెస్ట్గా వస్తా. ప్రతిరోజు మార్నింగ్ న్యూస్ గెస్ట్గా వస్తా, మాట్లాడతా. ఎందుకంటే మార్నింగ్ న్యూస్ని ఖచ్చితంగా ప్రజలకు వివరించాలి, 100% జరుగుతున్న పరిణామాలను చెప్పాలి. ఇటుగా హేమకు బెంగళూరు పోలీసుల నోటీసులు, రేపు విచారణకు హాజరు కావాలని ఆదేశం. డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన 86 మందికి సిసిసి నోటీసులు ఇచ్చిందట. డ్రగ్స్ ఎక్కడి నుంచి తరలించారనే కోణంలో దర్యాప్తు చేస్తా ఉన్నారట. బెంగళూరు రేవ్ పార్టీ డ్రగ్స్ కేసులో దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. నటి హేమకు బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు శనివారం నోటీసులు జారీ చేశారు. సోమవారం ఉదయం 10 గంటలకు బెంగళూరులోని సిసిబి ముందు హాజరు కావాలని ఆదేశించారట. ఈ డ్రగ్స్ పార్టీలు ఏంటి అసలు? డ్రగ్స్ కేటీ రామారావు అనేటువంటి వ్యక్తి ఈ డ్రగ్స్ కు పెద్దన్న లెక్క తయారైంది అప్పట్లో. వర్షాలపై జాగ్రత్త, నాలాలు క్లియర్ చేయండి, కరెంటు పోవద్దు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినొద్దు, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదు. ఒకే గొడుగు కిందకు విపత్తు నిర్వహణ, యాక్షన్ ప్లాన్ 4లో సిద్ధం చేయండి. కోడు ముగియగానే సన్నద్ధతపై తనిఖీలు. వర్షాల విపత్తులపై సమీక్షలో సీఎం రేవంత్. మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపండి, సరఫరా చేయాలంటేనే భయపడాలి. యాంటీ డ్రగ్స్ టీంను ఏర్పాటు చేయండి. కేసులు సెలబ్రిటీలున్నా వదిలిపెట్టొద్దని ఆయన ఆదేశాలు జారీ చేసిండు. ఎంత పెద్దవాళ్ళున్నా వదిలిపెట్టొద్దు డ్రగ్స్ విషయంలో, గంజా విషయంలో ఆయన నిన్న మాట్లాడింది. ఇక ఉద్యమ నేతలందరికీ వేడుకల్లో భాగస్వామ్యం, సమిష్టి కృషితోనే తెలంగాణ సాకారం, ఇది ప్రతిబింబించేలా ఉత్సవాలు. రాష్ట్రం ఇచ్చిన సోనియాను పిలుస్తున్నాం, ప్రజాపాలన చేసే చాటేలా ప్రభుత్వ చిహ్నం. గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒక రిక్వెస్ట్ సార్, ఇక్కడ శ్రీ చైతన్య కాలేజీకి సంబంధించి ఆ వరంగల్, నల్గొండ, ఖమ్మంలో ఉన్నటువంటి బ్రాంచ్లు ఎన్నికల్లో పాల్గొనకుండా వాళ్ళ సిబ్బందికి ప్రత్యేక ట్రైనింగ్ అని చెప్పి తీసుకొని పోతా ఉన్నారట. దయచేసి మీరు వాళ్ళు సజావుగా ఓటేసేటువంటి అవకాశం కల్పించండి. అలాగే ఏజెన్సీ అవుట్ సోర్సింగ్లో పనిచేస్తున్న వాళ్ళకు కూడా మీరు బలవంతంగా డ్యూటీలు చేయించి వాళ్ళు పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాల్గొనకుండా చేయొద్దు. దయచేసి వాళ్ళకు కూడా సెలవులు ఇవ్వమని చెప్పి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాము. తర్వాత కానిస్టేబుల్ ఎవరైతే ట్రైనింగ్ తీసుకుంటా ఉన్నారో వాళ్ళని కూడా వాళ్ళ గమ్యస్థానాల్లో ఓటేసేందుకు అవకాశం కల్పించాలని ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వాళ్ళని ఎట్టి పరిస్థితిలో అక్కడికి పంపించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం సార్. అలాగే ఇంకొక విషయం ఏంటంటే తెలంగాణ ఉత్సవాల్లో సార్ నాగరాజ్ అని ఒక అబ్బాయి సార్, ఆ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరంటే బాగా ఇష్టపడతారు సార్. నేను గతంలో అసెంబ్లీలో మీకు గుర్తు చేసినాను. ఎక్కడైనా కానీ ఇట్లా మొత్తం అట్లా రాసుకొని నినాదాలు రాసుకొని అతనే కదా? లేదన్నా, పంపిస్తా పోయి. తెలంగాణ కోసం కాళ్ళు చేతులు 2 బొడగొట్టుకున్నాడు అబ్బాయి. ఓకే ఓకే సార్, ఈ అబ్బాయిని అయితే మనం పిలుచుకోవాల్సిందే సార్. ఎందుకంటే ఇగో నాగరాజు, అయ్యో, నీరు నిధుల నియామకాల కోసం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం జీవితాన్ని అంకితం చేశా, నేను పోయినా సాధిస్తా, మా అన్నదమ్ములకి అక్క చెల్లెలకు రాబో తరాలకు భవిష్యత్ కార్యాచరణ భాగం మా ప్రాణత్యాగం అని చెప్పి నా పిడమర్తి నాగరాజు అని చెప్పి అన్న మల్లన్న మా జీవితం ఇంతేనా అంటుండు సార్. మీ అపాయింట్మెంట్ ఇప్పించమంటుండు సార్. జూన్ 2కు నాగరాజును పిలుచుకుంటే ఈ ఉద్యమకారుడు, కళ్ళ ముందు కనిపిస్తున్న ఉద్యమకారుడు, కేసీఆర్ ప్రేరేపిత భావోద్వేగాలు ఏవైతే ఉన్నాయో చాలా మంది సమిధలు అయిపోయినారు. కానీ ఇటు బతుకున్న వాళ్ళను మనం నాగరాజును ఒకసారి పిలిపించుకుంటే ఈ వేడుకల్లో నిజంగా ఉద్యమకారులకు సరైన గౌరవం దక్కినట్టుంటుంది సార్. తమరికి రిక్వెస్ట్ మాత్రమే. 2 కాళ్ళు కూడా పోయినాయి, కాళ్ళు 2 కాళ్ళు చేయిలు 2 కాళ్ళు 1 చెయ్యి ఈ పోయినాయి తెలంగాణ ఉద్యమంలో. రైట్. ఇక ఉద్యమ నేతలందరికీ వేడుకల్లో భాగస్వామ్యం చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నారు. సమిష్టి కృషితోనే తెలంగాణ సాకారమైంది, ఇది ప్రతిబింబించేలా ఉత్సవాలు. రాష్ట్రం ఇచ్చిన సోనియాను పిలుస్తున్నాం, ప్రజాపాలన చాటేలా ప్రభుత్వ చేయనం. లెఫ్ట్ టీజేఎస్ నేతలతో రేవంత్. ఇక 5 నుంచి భారీగా బదిలీలు, 11లోగా అన్ని శాఖల్లో ప్రక్షాళన. తహసీల్దార్ నుంచి ఐఏఎస్ దాకా సిద్ధమవుతున్న బదిలీల చిట్టా. ఇంటెలిజెన్స్ నివేదికలే ప్రాథమికం. సంఘాలతోనూ చర్చించిన సర్కార్ 5 తారీఖు నుంచి, అంటే జూన్ 5 తారీఖు నుంచి బదిలీలు చేపట్టబోతా ఉంది రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి ఒక వార్త. ఇక పాఠశాలల్లో నో బ్యాగ్ డే ప్రతి నెల 3వ శనివారం అమలు. అన్ని తరగతులకు డిజిటల్ బోధన. 9 గంటలకే ప్రారంభం కానున్న బడులు. కొత్త విద్యా ఏడాదిలో 229 పని దినాలు. ఈసారి 20 రోజుల ముందే క్యాలెండర్ని విడుదల చేసి రాష్ట్ర ప్రభుత్వానికి విజన్ ఉంది కాబట్టి విద్యాపరంగా. అందుకే అయితే ప్రతి నెల 3వ శనివారం పుస్తకాలు ఉన్నాయి. ఇక కంప్లీట్గా
మంచిగా నడిచిపోయి డిజిటల్ క్లాసులు వినేసి రావాలని చెప్పి ఒకటి తీసుకొచ్చారు. రాజ్కోట్లో గేమ్ జోన్లో ఘోర అగ్ని ప్రమాదం, 27 మంది సజీవ దహనం, మృతుల్లో సగానికి పైగా పిల్లలు. ఘటన సమయంలో లోపల 60 మంది, 20 మంది క్షేమం. గేమ్ జోన్ పూర్తిగా కలపతో నిర్మాణం, దీంతో వేగంగా వ్యాపించిన మంటలు. అనుమతులు లేకుండానే జోన్ నిర్వహణ, మృతుల సంఖ్య ఇంకా పెరిగే ప్రమాదం. దుర్ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అక్కడికి సరదాగా కాసేపు ఆడుకునేందుకు వచ్చిన పిల్లలు కానీ వారు ఆడుకుంటుంటే చూస్తుంటే ముచ్చటపడుతున్న తల్లిదండ్రులు కానీ కాసేపట్లో చుట్టుముట్టే మంటల్లో చిక్కుకొని సజీవ దహనం అవుతారని ఊహించలేకపోయారు. కంప్యూటర్ గేమ్లో కొందరు, జారుడు బల్లాటలో ఇంకొందరు, బొమ్మకారులో తిరుగుతూ మరికొందరు ఇలా కేరింతలు కొడుతూ ఆడుకుంటున్న పిల్లలు వారి సంబంధికులు ఉన్న గేమ్ జోన్ను మాయదారి అగ్నికిరణలు చుట్టుముట్టాయి. అక్కడున్న వారంతా ప్రాణభయంతో తప్పించుకునేందుకు పరుగులు పెట్టినా అప్పటికే వ్యాపించిన దట్టమైన పొగ మంటల్లో చిక్కుకుపోయి 27 మంది ప్రాణాలు కోల్పోయారు. గుజరాత్లోని రాజ్కోట్లో జరిగింది. ఇక గన్ పౌడర్ ఫ్యాక్టరీలో పేలుడు, 8 మంది మృతి, 15 మంది గాయాలు. ఛత్తీస్గఢ్లో ఘటన, పేలుడు తీవ్రతకు కూలిన ఫ్యాక్టరీ పైకప్పు. గట్టిగా ఒకసారి ఈ రిజల్ట్ చూద్దాం. దాదాపు 26 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని కేటీఆర్ అంటుంటే ఇది పచ్చి అబద్ధమని 192% మంది అంటా ఉన్నారు. పచ్చి అబద్ధమని. ఇంకా నువ్వు పచ్చి అబద్ధాలు, ఇంకా పచ్చి అబద్ధాలు, ఇంకా ఇవే బట్టవాయ మాటలు చెప్పుకుంటూ నువ్వు పోతా ఉంటే ఇంకా నేను ఎవడు రక్షించలేడు. ఒక గాలు వచ్చారు, గాలు చెప్తారు చూడుపో వీళ్ళు ఏం చేసిరని. ఛత్తీస్గఢ్లో ఘటన జరిగింది, పేలుడు తీవ్రతకు కూలిన పైకప్పు. ఇవి ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు. ఇవి ఒకసారి శనార్థి తెలంగాణ దినపత్రికలో వార్తలను చూద్దాం. ఇక్కడ తీన్మాన్ మల్లన్న ఫ్రీ ఎడ్యుకేషన్ యాప్ ఉంటుంది, దాన్ని మనం ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ ప్లే స్టోర్ నుంచి కానీ ఇక్కడ ఏది ఐఫోన్ కూడా మనం డౌన్లోడ్ చేసుకునే అవకాశం, యాపిల్ స్టోర్ నుంచి. రండి అన్న, ఏం సంగతి? నమస్తే అన్న. నమస్తే అన్న. సంచార జాతుల వర్కింగ్ ప్రెసిడెంట్. అచ్చా, సంచార జాతులు. ఓకే అన్న. అడ్వకేట్. ముఖ్యంగా ఏంటంటే గడిచిన 10 ఏళ్ల ప్రభుత్వంలో ప్రభుత్వ పాలన 26 లక్షల ఉద్యోగాలు సంచార జాతుల బిడ్డలకు ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయన్నా? ఉద్యోగాలు కాదు, విద్య కూడా దూరమైన పరిస్థితులలో సంచార జాతుల బిడ్డలు ఉన్నాయి గత 10 ఏళ్లలో. ఎన్నిసార్లు కూడా మేము కేసీఆర్ గారిని కలవడానికి కూడా శతవిధాల ప్రయత్నం చేసినాం. ఒక్కనాడు కూడా మాకు ఆయన దర్శన భాగ్యం కలగల. కాకపోతే ఏంటంటే మా పోరాటం గత 10 ఏళ్ళుగా చేస్తానే ఉన్నాము. ఇప్పటికేంటంటే డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో నిజంగా కూడా మా సంచార జాతుల బిడ్డలందరూ కూడా మార్పు కోరుకున్నారు. ఆ దిశగా ప్రయత్నం చేశారు. మేము కూడా హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నాం. ముఖ్యంగా ఏంటంటే అన్న, గత ప్రభుత్వ పాలనలో అరాచకానికి అన్యాయానికి గురైన ప్రజల గొంతుకగా ప్రశ్నించే వాణిగా మరి క్యూ న్యూస్ నిలబడ్డందుకు సంచార జాతుల అందరి తరపున దాదాపు తెలంగాణలో 20 నుంచి 30 లక్షల జనాభా ఉంటుంది సంచార జాతులు, 56 కులాలు. ఆ సంఘం తరపున, ఆ సంఘ ప్రతినిధిగా క్యూ న్యూస్కు పూర్తి మద్దతు తెలియజేస్తూ ఉన్నాం. ఇంకోటి ఏంటంటే మీరు ఇంకా రెట్టింపు ఉత్సాహంతో పేద ప్రజలకు మరియు బడుగు బలహీన వర్గాలకు కూడా న్యాయం చేస్తారని దృఢ నిశ్చయంతో నమ్ముతా ఉన్నాం అన్న. అంటే ఇక్కడ ఇంకా వీళ్ళ బుద్ధి మారన్నట్టుగా 26 లక్షల ఉద్యోగాలు నిజంగా చూసినావు అన్నాను? లేదన్న, ఒక్కరికి కూడా 10 ఏళ్లలో సంచార జాతుల బిడ్డలలో ఒక్కరికి కూడా ఉద్యోగాలు వచ్చిన దాఖలాలు లేవు. విద్యకు కూడా దూరం అయినా. మరి ఈ స్టేట్మెంట్లను చూస్తే ఏమనిపిస్తుంది అన్న? చాలా ఘోరం, అన్యాయానికి పరాకాష్ట. ఇక మనం ఏంటంటే మేము సంచార జాతి బిడ్డలం నోరు తెరిచి చెప్పలేని పరిస్థితి. మాకు విద్యకు దూరం అయినాము, ఇంటికి దూరమైన. ఈరోజు కూడా సంచార జాతుల కులస్తులు కానీ బిడ్డలకు కానీ దీపాలు పెట్టుకొని చదువుతున్న పరిస్థితి ఉంది. గురుకులాలు అని చెప్పారు, మాకు 3% రిజర్వేషన్ అన్నాడు. అది కూడా ఏంటంటే మేము పోయి ఎన్నిసార్లు మాట్లాడినా ఆ లిస్ట్ ఇస్తా ఉన్నాం కానీ సీట్లు వచ్చిన దాఖలాలు లేవు. ప్రవీణ్ సార్ని కూడా గతంలో కలిసినాం, వారి పక్షాన్ని కూడా మాకు న్యాయం జరగల. కేవలం ఏంటంటే వాళ్ళు పేపర్ న్యాయం జరుగుతుంది అంటున్నాడు ఆయన. ఇక బీఆర్ఎస్ అంటే అది ఇక మళ్ళా తెలంగాణలో పట్టాభద్రులు కానీ విద్యార్థులు కానీ ఈరోజు నమ్మే పరిస్థితి లేదన్న బీఆర్ఎస్ను. ఇదైతే వాస్తవం. ఒకసారి చూద్దాం. ఇంకా గట్టిగా డిఎస్సి ఎస్జిటి ఫుల్ కోర్సు ఫ్రీ. ఇక్కడ యాప్ ఉంటుంది. ఈ క్యూఆర్ స్కాన్ని ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసుకోండి, మీకు యాప్ వస్తుంది. యాప్ ద్వారా ఫ్రీగా మెటీరియల్ అంతా మీరు చదువుకోవచ్చు.
రైట్గా 13 బీసీ సంఘాల మద్దతు మల్లన్నకే. బీసీ బిడ్డ గెలుపు కోసం ఏకగ్రీవ తీర్మానాలు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య వెల్లడి. ఆర్ కృష్ణయ్య గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మీరు ఏకగ్రీవంగా తీన్మార్ మల్లన్నకు మద్దతు ఇస్తున్నట్టుగా 13 బీసీ సంఘాలు మద్దతు చేయడం, అందులో మీరు ప్రధానంగా ప్రకటన చేయడం సంతోషదాయకం అన్న. అయితే ఆయన అంటే అక్కడ కూర్చున్న తర్వాత కూతురు తర్వాత వాళ్ళ అంటే మేడం కూడా వచ్చిందంట. వచ్చి ఎట్టి పరిస్థితుల్లో నువ్వు తీర్మానం వల్ల నాకు మద్దతు తీయాలని చెప్పేసి గట్టిగా అన్నదట. అరే అసలు తీర్మానం వల్ల అంటే నాకు తెలుసు, మంచిగా పోరాటాలు చేస్తాడు, ఆయన తర్వాత పబ్లిక్ గురించి మాట్లాడతాడు, ఇవన్నీ చేస్తాడు ఓకే. కానీ వీళ్ళకు అంటే అసలు యాక్చువల్గా వాళ్ళు పెద్ద పట్టించుకోరు, పాలిటిక్స్ పట్టించుకోరు. ఆయన అంటే ఏమంటుందంటే వాళ్ళు పాలిటిక్స్ ఇవన్నీ కూడా ఏం పట్టించుకోకున్నా కానీ వాళ్ళ కూతురు వచ్చేసి చెప్తుంది, తర్వాత మా మిస్సెస్ వచ్చి చెప్తుంది, ఎట్టి పరిస్థితుల్లో తీర్మానం మల్లన్నకు మద్దతు ఇవ్వాలి, మీరు బహిరంగంగా ప్రకటించాలని చెప్పేసి అంటుంది. నేను ప్రకటిద్దామని నేను డిసైడ్ అయినా, నాకు తెలుసు. ఎందుకంటే ఒక బీసీ బిడ్డ తర్వాత మళ్ళా మంచి చేస్తున్నాడు, సమాజానికి మంచి చేస్తున్నాడు, ఒక పులిలాగా ముందుకెళ్తున్నాడు అని చెప్పేసి అనుకున్నా. కానీ అసలు వీళ్ళు ఇట్లా అంటున్నారంటే నాకు ఇక అసలు అట్లా అయిపోయిందని చెప్పేసి అంటున్నాను. థ్యాంక్ యూ వదినమ్మ, థ్యాంక్ యూ కోడలమ్మ. మీరు తెలంగాణలో ప్రతి ఒక్క బిడ్డకు ఉందన్న, మీరు మీ గెలుపు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. వాస్తవానికి ఏంటంటే పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క విద్యార్థి కానీ నిరుద్యోగి కానీ మల్లన్న అంటే ఇప్పుడు బయట ఉంటేనే ఇలా ఉంటే మండలికి వచ్చిన తర్వాత వారి గొంతుకనై మీరు ఉంటారనే ఒక ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు. గట్టిగా మల్లన్నకు టీపీటీఎఫ్ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఇక తీన్మార్ మల్లన్నను గెలిపించుకుందాం. బీసీల ఆశాజ్యోతి మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలి. అఖిల భారత యాదవ మహాసభ ప్రధాన కార్యదర్శి నిన్న ప్రెస్ రిలీజ్ చేసి ఇక మున్నూరు కాపు బిడ్డను చట్టసభలకు పంపాలి. ప్రజల గొంతుగా కొట్లాడిన వ్యక్తి తీన్మార్ మల్లన్న. మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దేవన్ అంటూ మద్దతు చేస్తున్నటువంటి అన్ని సంఘాలకు ఇవాళ నిన్న రెడ్డి సంఘం కూడా సంపూర్ణ మద్దతు జేఏసీ సంపూర్ణ మద్దతు తెలియజేసింది. ఆ సోదరులకు కూడా, రెడ్డి సోదరులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇక తెల్ల బట్టలు వేసుకుంటే ఓర్స్తలేరు, అక్రమాలను ప్రశ్నించినందుకు వేధించారు, నన్ను చంపేందుకు ఆర్మూర్ జీవన్ రెడ్డి కి సుపారీ, ప్రాణాలు లెక్క చేయకుండా పోరాడిన పెట్టని కేసులే, పోరాడని అంశం లేదు, నా జీవితం మొత్తం ప్రజాసేవకి అంకితం, అన్యాయం ఎక్కడ జరిగిన పోరాటమే నా పంద. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న. బలహీన వర్గాల నిజం కేటీ రామారావు అన్న, మీరు ఒకసారి చూస్తే అసలు ఓర్చుకోడా ఎవడ తెల్ల బట్టలు వేసుకుంటే. తీన్మార్ మల్లన్నకి తెల్లంగా వేసుకోకూడదా? కార్లో పోతే ఆ కారు ఎక్కిపోతున్నాను అంటాడు. ఒక నిమ్న వర్గాలవాడు, ఓ బడుగు బలహీన వర్గాలవాడు కనీసం ఒక తెల్లంగా వేసుకుంటే ఓర్వనటువంటి గుణం కేటీ రామారావు. అమెరికాలో పనిచేసిన నువ్వు ఏమైనా తిరిగి చేయొచ్చు, రబ్బర్ చెప్పులు వేసుకున్న ఆయన మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు, బడుగు బలైన వర్గాలు చెందిన మీరు ఎందుకు అంత అహంకారం ఎందుకు నాకు అర్థం కాదు. దొరపాలన్న రెడ్డిగా బలహీన వర్గాల బిడ్డ తెల్ల బట్టలు వేసుకుంటే ఓర్వలేకపోతున్నారని, నన్ను చంపేందుకు ఆర్మూర్ జీవన్ రెడ్డి సుపారీ ఇచ్చారని పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న అన్నారు. శనివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని ఎంఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ ఆత్మీయ ఆ సమావేశంలో మల్లన్న మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే తట్టుకోలేక అక్రమ కేసులతో వేధించారన్నారు. కేసీఆర్, కేటీఆర్ లాంటి వాళ్ళు 100 మంది వచ్చినా తన గెలుపును అడ్డుకోలేరని తెలిపారు. తీన్మార్ మల్లన్న ఒంటరిగానే ప్రాణాలను లెక్క చేయకుండా పోరాడాడని, కాంగ్రెస్ తనకు 1000 ఏనుగుల బలాన్ని ఇచ్చిందని చెప్పారు. 2వ స్థానం కోసం బీజేపీ, బీఆర్ఎస్ పోటీ పడుతున్నాయని, 10 ఏళ్లుగా ప్రజల పక్షాన పోరాడారని, ఇప్పుడు కొంతమంది తన ఓటమి కోసం శాయశక్తులా కృషి చేస్తున్నారని తెలిపారు. తీన్మార్ మల్లన్న గెలిస్తే ప్రజల పక్షాన పోరాడతారని, మా బండారాలు బయటపడతాయనే కోపంతో కొంతమంది నాకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని చెప్పుకొచ్చారు. అధికార పక్షంతో పాటు అసలు బీఆర్ఎస్ పార్టీకి మేము మద్దతు ఇస్తామని వచ్చిన సంఘం లేదు. మేము మద్దతు ఇస్తామా మీకు అని వచ్చిన లేరు. పాప జియో 46 బాధితులకు మీకు పైసలు ఇస్తాం జర మద్దతు చేయంటే కూడా వాళ్ళు కూడా చేయలేదు. పాపం వాళ్ళు కూడా చేయలేదు. ప్రజలకు అందరికి వాస్తవం తెలుసు కదన్న. నిన్న నాకు వచ్చి కలిసిరు, అన్న అది వాళ్ళ ట్రాప్ చేస్తున్నారన్నా, మేము గుర్తించినామన్నా, ఖచ్చితంగా మీరు న్యాయం చేస్తారని నమ్ముతున్నామని చెప్పి నిన్న వచ్చి కలవడం జరిగింది. రైట్గా మల్లన్న గెలుపు లాంఛనమే. ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై సీఎం రేవంత్ రెడ్డి నిన్న సమీక్ష నిర్వహించారు ముఖ్యమంత్రి గారు. ఇక కేటీ రామారావు అహంకారం చూడన్నా. మీరు ఏ యూనివర్సిటీలో చదువుకున్నా? ఉస్మానియా కదా. ఈ యూనివర్సిటీలో చదువుకున్న వాళ్ళు పల్లి బఠానికి కాలట, పల్లి బఠానికి కాలట. కేటీ రామారావు అంటాడు బిట్స్ పిలానీలో చదివినోడు గోల్డ్ అట. బిట్స్ పిలానీలో చదివినోడు తెలంగాణ ఉద్యమం చేస్తారా? బిట్స్ పిలానీలో చదివినోడు ఉద్యమానికి అట్లా చేయొచ్చునా? ఆయన ఎక్కడ చేసిండన్న ఉద్యమం ఎక్కడ చేసిండు? నడిమిట్ల జొరబడి అధికారాని కోసం వాళ్ళ అయ్యా బిబిలిస్తూ వచ్చినోడే కానీ
నిజంగా లాఠీ దెబ్బలు తిని ఉద్యమాన్ని ఊపిరిచ్చిన ఉస్మానియా యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీనే ఉద్యమానికి ఊపిరిచ్చింది. పట్టభద్రులు అంటే అలుసా, కేటీఆర్ నీ దురహంకారం మానుకోవా, తెలంగాణ యూనివర్సిటీలు అంటే చిన్న చూపేందుకు, విశ్వవిద్యాలయాలపై చిన్న దొర చిల్లర మాటలు, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని నిలబెట్టిందే యూనివర్సిటీలు, అమెరికా బంకుల్లో పనిచేసే సంకనాకినోడికి కేయూఓయు జేఎన్టీల వాల్యూ ఏం తెలుసు, కేటీఆర్ పై బగ్గుమన్న విద్యార్థి లోకం, అధికారం పోయింది, చేసిన అవినీతి అక్రమాలు బట్టబయలై అబాస్ పాలయ్యిండ్రు, కవితక్క లిక్కర్ స్కామ్లో జైలుకు పోయిండ్రు, తెలంగాణ పేద ప్రజల ఉసురు తలిగి అయ్యకు కాలిరిగింది, 10 ఏళ్ల పాటు సాగించిన అరాచక పాలనకు బీఆర్ఎస్ నామరూపాలు లేకుండా పోయింది, క్షేత్రస్థాయిలో ప్రజలు చీదరించుకుంటారు. నిన్న ఒక ఆయన ఫోన్ చేసిండు, బీఆర్ఎస్ పార్టీ ఆయన, అన్న మా ఊళ్ళో 100 ఓట్లునే అన్న, 50 ఓట్లకు పంచమని ఇచ్చిరన్నా, నేను పంచులేదు దంచులేదన్న, ఇదే ఆఖరణ జీవులో పెట్టుకో, పంచులేదు దంచులేదన్న, ఆ 100 ఓట్లు నీయే, నేను ఇచ్చిన ఎయ్యరు పైసలు దండు కానీ నేనే అన్న టూరుకు పోతున్నా అని చెప్పి ఫోన్ చేసిండు. రాత్రి టూర్కి పోతున్నా అని చెప్పి ఫోన్ చేశాను. అంటే టూర్కి ఎందుకన్నా ఎవరన్నా వచ్చేటోడు పేదోడు దూరం నుంచి వచ్చేటోడు అంటే లేదన్నా పొరపాటున కూడా బీఆర్ఎస్ కి వద్దన్నా, నేను ఇటెంకాల కూడా కనిపించాను వెళ్ళిపోయాను, ఇక వచ్చేది లేదు సచ్చేది లేదు, ఇదే ఆఖరి కదన్నా వచ్చిన కాడికి అని చెప్పి. ఈ ఎలక్షన్ ద్వారా బీఆర్ఎస్ ను ప్రజలు విద్యావంతులు నిరుదులు బొంద పెడతారు, ఇంకంతే, వేరే ముచ్చట్లేదు. రైట్గా 10 ఏళ్ల పాటు సాగించిన అరాచక పాలనకు బీఆర్ఎస్ నామరూపాలు లేకుండా పోయింది, క్షేత్రస్థాయిలో ప్రజలు చీదరించుకుంటున్నారు. అయినా చిన్నదొర కేటీఆర్ మాత్రం నయా పైసా ఇజ్జత్ అనిపించట్లేదు, అధికారం పోయి పాతాలని పడిపోయినా తల బిరుసు మాత్రం దిగట్లేదు, అధికారంలోకి వచ్చేందుకు తెలంగాణను అడ్డుపెట్టుకున్నా కల్వకుంట్ల కుటుంబానికి నేడు తెలంగాణ పట్టభద్రులంటే అలసైపోయింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ఊపిరిపోసిన తెలంగాణలోని యూనివర్సిటీలు కల్వకుంట్ల కుటుంబానికి పల్లి బఠానీల విక్రయ కేంద్రాలుగా ప్రాణాలకు తెగించి కొట్లాడిన యూనివర్సిటీలోని పట్టభద్రులు పల్లి బఠానీలు అమ్ముకునే వ్యక్తులుగా కనిపిస్తుండడం కేటీఆర్ దురహంకారానికి నిలువెత్తు నిదర్శనం అని చెప్పాలి. కేటీఆర్ మీ అయ్యే కేసీఆర్ ఏడదచ్చిపోతానో అని అమర దీక్ష బంద్ పెడితే విద్యార్థి లోకం ఉవ్వెత్తున ఎగిసిపడింది. ఉద్యమాన్ని తమ చేతుల్లోకి తీసుకొని ఉస్మానియా యూనివర్సిటీ కాకతీయ జేఎన్టీలోని విద్యార్థులే నడిపారు. ఆ విద్యార్థులే తెలంగాణ ఉద్యమాన్ని గల్లీ నుంచి ఢిల్లీకి వినిపించారు. ఎక్కడ విద్యార్థులు హైలైట్ అవుతారోనని మీ అయ్య కేసీఆర్ భయపడి మళ్ళా దొంగ దీక్ష మొదలుపెట్టిన సంగతి యాది మర్చినట్టున్నావు. మీ అయ్య కేసీఆర్ మీ బావ హరీష్ రావు నీకు పెట్రోల్ పోసుకున్నాక అగ్గిపెట్టే దొరక్కపోయిందేమో కానీ ఆ యూనివర్సిటీ విద్యార్థులే ప్రాణత్యాగం చేసి ఆ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు. అలాంటి యూనివర్సిటీలపై కేటీఆర్ చిల్లర మల్లర మాటలు మాట్లాడుతూ ఉంటే మొత్తం ఉస్మానియా, కాకతీయ, జేఎన్టీయు, మహాత్మా గాంధీ పట్టభద్రులంతా ఈ తెలంగాణ ప్రభుత్వ యూనివర్సిటీలో చదువుకుంటున్నంత బగ్గుమంటా ఉన్నారు. ఇలా కేటీ రామారావు చేసిన వ్యాఖ్యలకు నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు, దిష్టి బొమ్మలు తలగబెడతా ఉన్నారు. ఇంత అహంకారమా వీనికి, ఈ యూనివర్సిటీలో చదివిన బిడ్డలు పల్లి బఠాని కాలా అని చెప్పి వాళ్ళంతా తీవ్రంగా రియాక్ట్ అవుతా ఉన్నారు. కేటీ రామారావు జర అహంకారం తగ్గించుకో, ఆ తలబిరుసు తగ్గించుకో, నీకే మంచిది. ఇప్పటికే నీ కార్యక్రమాల వల్ల బీఆర్ఎస్ పార్టీ సర్వనాశనం అయిపోయింది. నువ్వు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత నీ పార్టీ పత్రం ఎట్లా స్టార్ట్ అయిందో చూసుకో, ఒకసారి ఓ గ్రాఫ్ వేసుకొని చూసుకో, నీకే అర్థమవుతుంది. నువ్వు అది వీళ్ళని అడగకి ఓట్లు అడగకు, బిట్స్ పిలాని ఓట్లు వేస్తేనే తీసుకో. బిట్స్ పిలాని ఓట్లు నీకే, బిట్స్ పిలాని ఓట్లు నీకు, కాకతీయ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, జేఎన్టీ ఆ ఓట్లు నాకు. అంతే, సిగ్గు లేకుండా పల్లి బఠాని కాలని తిట్టినవు పట్టభద్రులను. 500 రూపాయలు పెట్టి వాళ్ళనుకుంటావు. అంటే 500 రూపాయలకి పట్టభద్రుడు మారుతాడు అనుకున్నావా? పోయినసారి 100 కోట్లు పెట్టి పల్లా రాజేశ్వర రెడ్డి తన జులుమంతా ప్రదర్శిస్తే, అధికార మదాన్ని ఉపయోగిస్తే ఏం జరిగిందో తెలియదా? పట్టభద్రుడు డబ్బుకే అమ్ముడు పోయిండా? డబ్బుకే అమ్ముడు పోతే 1,50,000 ఓట్లు నా కేరు, 70,000 ఓట్లు కోదండరాం సార్ కేరు. అర్థమైందా? పట్టభద్రులు మేధావులు, వాళ్ళకు పైసలతోనో ఇంకో ఏదో కొనాలని చూస్తా ఉన్నావు. నువ్వు ఏది కొన్నా నీ పతనం మాత్రం ఆగదు. ఇక్కడ నిజానికి కూడా తెలంగాణ ఉద్యమానికి మీరు అన్నట్టుగా ఊపిరి పోసిందే యూనివర్సిటీలు, తెలంగాణ ఉన్న యూనివర్సిటీలు. అందుకే ఈ యూనివర్సిటీలు కథం చేద్దామని చూసిండు ఈయన. ఫ్యాకల్టీ నింపలే, టీచింగ్ ఫ్యాకల్టీ లేదు, నాన్ టీచింగ్ ఫ్యాకల్టీ లేదు, తర్వాత నిధులు లేవు, మొత్తం నాశనం చేసి ప్రైవేట్ యూనివర్సిటీలు పెడదామని చూసిండు. ఈయన కథ కాదన్నట్టు ఆయన అనురాగం. ముగిసిన ఉప ఎన్నికల ప్రచారం, 27న పోలింగ్ ఏర్పాటు. అధికారంలో ఉన్నప్పుడు పల్లా రాజేశ్వర రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్క రోజు కూడా ఏ ఒక్క పట్టభద్రుని సమస్యను తీసుకొని ముఖ్యమంత్రి దగ్గరికి పోలే. వాస్తవం. ఇప్పుడట ప్రశ్నించే గొంతుకలు అయితాం, ఇంకే ఎవరిని ప్రశ్నిస్తాం. ముందుగాల బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి వాళ్ళ పార్టీ వాళ్ళే మద్దతు ఇస్తలేరు, వాళ్ళే ప్రశ్నిస్తున్నారు నీకు ఎందుకు ఓటేయాలని. కేటీఆర్ పై ఈసీకి ఫిర్యాదు, మల్లన్నపై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి. రాష్ట్ర దశాబ్ది ఆవిర్భావ ఉత్సవాలకు వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లు రవి నిన్న కేటీఆర్ పై ఈసీ కంప్లైంట్ చేయడం జరిగింది. ఇక గుజరాత్లో ఘోర అగ్ని ప్రమాదం, 22 మంది మృతి, పలువురికి గాయాలు.
వారిపై చర్యలు తీసుకోండి. కేటీఆర్ జగదీశ్వర్ రెడ్డిలపై తీన్మార్ మల్లన్న ఫిర్యాదు, వాళ్ళ పిఏ పైన కూడా కేసు నమోదు చేసిన మరికొంతమంది బీఆర్ఎస్ నాయకులు సోషల్ మీడియాలో తప్పుడు ఇన్ఫర్మేషన్ని, ఫ్యాబ్రికేటెడ్ న్యూస్ను ఎవరైతే సర్క్యులేట్ చేస్తారో పట్టభద్రులారా, మీ గ్రామాల్లో కానీ ఎక్కడైనా ఎవరైనా బీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఏదైనా ఫేక్ వీడియోను కనుక షేర్ చేస్తే మొత్తం ఆ స్క్రీన్ షాట్ పంపించండి, అతని పైన వాళ్ళ నెంబర్తో సహా వాళ్ళ పేరుతో సహా పంపించండి దయచేసి. ఎందుకంటే ఇటువంటి వాళ్ళు ఈ సమాజానికి చీడ పురుగులాలు. పట్టభద్రుల ఆత్మబంధువు మల్లన్న దొర పాలనపై తీన్మార్ తనదైన శైలిలో పోరాటం చేశారు. మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలి. పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క నిన్న పిలుపునిచ్చింది. సీతక్క నిన్న ములుగు జిల్లాలో కూడా అన్న 10,000 ఓట్లునే అన్న 9,000 ఓట్లు నీకు ఏపిస్తానా, ఇది అక్కగా నా బాధ్యత అని చెప్పింది. అలాగే చాలామంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు విస్తృతంగా ఇవాళ తీన్మార్ మల్లన్నకి భారీ మెజార్టీ ఇవ్వాలనేటువంటి, కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో గెలవాలని తాపత్రయపడతా ఉన్నారు వాళ్ళందరూ. సిపిఎం సిపిఐ కూడా ఇక ఖర్గేను బలిపశువు చేస్తారు. ఇండియా కూటమి ఓటమి ఖాయం. ఎస్సీబీసీ రిజర్వేషన్లు కాజేసేందుకు కుట్ర. ఆర్జేడీ పాలనలో అపహరణలు, హత్యలు సాధారణమే. అవినీతి పరులంతా కటకటాల్లోకి వెళ్లాల్సింది. బీహార్లో ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ అంటూ ఒక వార్త. బీహార్లో ఎన్నికల ప్రచారంలో అసలు ఎస్సీబీసీ రిజర్వేషన్లు కాంగ్రెస్ పార్టీ కదా అవి ఇచ్చింది. మీరు కదా ముస్లింల రిజర్వేషన్లు తీసేస్తామని చెప్పింది. దేశాన్ని చీల్చేందుకు బీజేపీ కుట్ర. మతం పేరుతో ప్రజలను రెచ్చగొడుతుండ్రు. రిజర్వేషన్లను తొలగించేందుకు ప్లాన్ చేస్తుండ్రు. కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఇక డ్రామారావుకు మతి భ్రమించింది. కళ్ళు దాగిన కోతిలా మాట్లాడుతుండు. పల్లి బఠానీలా సత్తా ఏందో రేపు చూస్తావు. మీకు యూనివర్సిటీలు అంటే లెక్కలేవు. విద్యార్థి నిరుద్యోగులంటే చిన్న చూపు. చదువు నేర్పే విద్యాలయాలు మాకు దేవాలయాలు. పేద మధ్యతరగతి విద్యార్థులకు తల్లి గర్భగుడి లాంటి నిలయాలు. పేదోళ్లను గంజిలో ఈగలెక్క తీసేస్తున్నావు. పేదోని సత్తా ఏమిటో 5 నెలల కిందట మీ అయ్య గోషి ఊడగొట్టిన విషయం మర్చిపోతున్నావు. నీకు సంస్కారం నేర్పిన సన్యాసి ఎవరో కానీ సభ్యత లేకుండా మాట్లాడుతున్నావు. మీరు ఓడిపోయినా అహంకారం తగ్గలే. బలుపు మాటలతో ఎందరినో బాధ పెట్టి లెక్కలేనన్ని పాపాలని ముటగట్టుకుంటున్నావు. కేవలం డబ్బును నమ్ముకునే ముందడుగు వేస్తున్నావు. డబ్బు తీసుకొని నీ వైపు నిలబడేందుకు విద్యార్థి నిరుద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు మీ బానిసలు కాదు. మలిదశ ఉద్యమంలో పోరుబాట పట్టిన నిప్పు కణికలు. తెలంగాణ రాష్ట్రాన్ని ఆకాశమంతా ఎత్తున నిలిపే మహనీయులు వాళ్ళని చెప్పి కేటీఆర్ అహంకారాన్ని. మల్లన్న గెలుపు లాంఛనమే. భారీ మెజార్టీ దిశగా తీన్మార్ మల్లన్న. సీఎం రివ్యూలో పలువురు లీడర్లు హాజరైన టీజే, సిపిఎం, సిపిఐ నేతలు. మరోసారి బీజేపీ బీఆర్ఎస్కు చావుదెబ్బ. ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై సీఎం రేవంత్ రెడ్డి గారు నిన్న సమీక్ష నిర్వహించారు. ఇక మాట్లాడే ప్రెస్ మీట్లు. ఇక ఉమ్మడి నల్గొండ, వరంగల్, ఖమ్మం వీడియోలు ఉన్నాయా? ఉమ్మడి నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గెలుపు లాంఛనమేనని ప్రచారం జోరందుకుంది. శనివారం సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన సమీక్షా సమావేశంలోనూ పలువురు నేతలు ఇదే తరహాలో తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ జనసమితి అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం, సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సిపిఎం నేత ఎస్ వీరయ్య ఈ భేటీలో పాల్గొన్నారు. సమీక్ష అనంతరం ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని తెలిపారు. సిపిఐ, సిపిఎం, జనసమితి పార్టీలు పూర్తిగా కాంగ్రెస్ కు మద్దతుగా నిలుస్తున్నాయని తెలిపారు. తీన్మార్ మల్లన్న గెలవాలి. కూనంనేని. నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని, ప్రజాస్వామ్యం బ్రతకాలంటే తీన్మార్ మల్లన్న గెలవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించేందుకు సిపిఐ నాయకులు కృషి చేయాలని పిలుపునిస్తున్నామని. తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించండి. పొత్తులో భాగంగా సిపిఐగా కాంగ్రెస్ కు పూర్తి మద్దతు ప్రకటిస్తున్నామని సాంబశివరావు చెప్పారు. మార్పు కోసం గెలిపించాలి. కోదండరాం. బీజేపీ బీఆర్ఎస్ వ్యతిరేకంగా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలిచాం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా మా మద్దతు కాంగ్రెస్ కు ఉంటుందని ఇప్పటికే స్పష్టం చేశాం. మార్పు కోసం అందరం కలిసి కాంగ్రెస్ ను గెలిపించాలి. ప్రజాస్వామ్య పాలనను బలోపేతం చేసేందుకు కాంగ్రెస్ ను గెలిపించాలని కోరుతున్నాం. ప్రజా సంక్షేమం వర్ధిల్లాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి. కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గెలుపు కోసం కృషి చేయాలని జనసమితి కార్యకర్తలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నానని ప్రొఫెసర్ కోదండరాం నిన్న పేర్కొన్నారు. కాంగ్రెస్ కు మద్దతు, సిపిఎం మద్దతు వీరయ్య. ఈ నెల 27న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో సిపిఎం కూడా కాంగ్రెస్ కు మద్దతు పలుకుతుంది. విద్యార్థులు లోతుగా ఆలోచించాలి. ప్రస్తుత సామాజిక రాజకీయ పరిస్థితులను అర్థం చేసుకుని ఓటు వేయండి. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నను గెలిపించాలని సిపిఎం నేత ఎస్ వీరయ్య నిన్న పిలుపునిచ్చారు. నిన్న ముఖ్యమంత్రి గారితో భేటీ అయిన తర్వాత రెట్టికి ఒకసారి నిన్న ఆ భేటీకి సంబంధించినటువంటిది ఒకసారి చూద్దాం. నిన్న భేటీ జరిగింది ముఖ్యమంత్రి గారి నివాసంలో. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిన్న జులకంఠ రంగన్న, వేం నరేంద్ర రెడ్డి అన్న, ఆ తర్వాత సిపిఎం, సిపిఐ నేతలు కూడా, టీజేఎస్ నేతలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మల్లు రేవన్న కూడా ఉన్నాడు. అలాగే బొంతు రామ్మోహన్ అన్నాడు.
చాలామంది నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నను ఇండియా కూటమి అభ్యర్థిగా చూస్తూ గెలిపించాలని చెప్పి వాళ్ళు పిలుపునిచ్చింది. ఇక 13 బీసీ సంఘాలు మద్దతు ఇచ్చినాయి. ముగిసిన ఉప ఎన్నిక ప్రచారం 27న పోలింగ్ ఏర్పాట్లు. పట్టభద్రుల ఆత్మబంధు మల్లన్న అంటూ గ్రామీణాభివృద్ధి రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధన్సరి అనసూయ సీతక్క అన్నారు. ఇక మల్లన్నను గెలిపించుకుందాం, బీసీల ఆశాజ్యోతి మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలి. అఖిల భారతీయ యాదవ మహాసభ కార్యదర్శి బాబు కేటీఆర్పై ఈసీకి ఫిర్యాదు. తీన్మార్ మల్లన్నపై దిగజారి మాట్లాడిన కేటీఆర్ వ్యాఖ్యలకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లు రవి శనివారం కౌంటర్ ఇచ్చారు. మల్లన్నపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్టు తెలిపారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా మల్లన్న అర్హుడని ఈసీ తెలిపిందన్నారు. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఈసీకి ఫిర్యాదు చేస్తామన్నారు. చర్యలు తీసుకోవాలని ఈసీని కోరారు. తీన్మార్ మల్లన్నపై చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. సోనియా గాంధీ వల్లనే తెలంగాణ వచ్చిందని, ఆమెను తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలకు ఆహ్వానిస్తున్నట్టుగా తెలిపారు. కేటీ రామారావు నోటి తీట మాటలు బంద్ చేసుకుంటే మంచిది రెడ్డి చేసి కూడా వాళ్ళు ప్రకటించారు. రైట్గా నిన్న రెడ్డి సోదరులు కూడా రెడ్డి జేఏసీ సోదరులు మల్లన్న గారిని గెలిపించాలని రెడ్డి సంఘం నిర్ణయించుకుంది. ఎందుకంటే మన కోరికల్లో మనల్ని ఆదరించి అభిమానించి మన యూత్ని కూడా ముందుకు నడిపించాలంటే ఇలా రెడ్డి సోదరులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. కనీసం ఏ ఒక్క సంఘం అన్న బీఆర్ఎస్కు కానీ ఇంకో దానికి కానీ మద్దతు ఇచ్చిన సంఘం ఉందా? ఏమన్నా ఒక్కటన్నా కనిపిస్తుందా? మీ పర్ఫార్మెన్స్ బాగలేకనే కదా ప్రజలంతా మల్లన్న కావాలని కోరుకుంటా ఉన్నారు. ఇలా పార్టీలకు అతీతంగా కోరుకుంటా ఉన్నారు. సోదరులారా, ఒకసారి కేటీ రామారావు చేసిన వ్యాఖ్యలపైన రిజల్ట్ను కనుక చూస్తే 26 లక్షల ఉద్యోగాలు ఇచ్చినామంటే 100% మంది పచ్చి అబద్ధం ఇది అని చెప్పి చెప్తా ఉన్నారు. 100% మంది. ఆర్మూర్ జీవన్ రెడ్డి ఎలక్షన్ టైంలో ఇచ్చిన రైస్ కుక్కర్ పేలుతున్నాయట. రైస్ కుక్కర్లు పేలుతాయి. ఇది వెలుగు దినపత్రిక, ఇది శనార్థి దినపత్రిక. ఒకసారి దిశ పత్రికలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. నేడే ఫైనల్ ఫైట్ కోల్కతాతో హైదరాబాద్ డి. నేడు చెన్నై వేదికగా IPL 17 ఫైనల్ మ్యాచ్ జరగబోతా ఉందంటూ ఇవాళ IPL ఫైనల్ జరగబోతా ఉంది. ఇక 6వ విడత పోలింగ్ 59.05%. పలు చోట్ల TMC బీజేపీ శ్రేణుల ఘర్షణ. ఓటు వేసిన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, CJI, CEC, CDS కుటుంబ సమేతంగా సోనియా గాంధీ, కేజ్రీవాల్ ఓటు వేసుకున్నారు. అత్యధికంగా బెంగాల్లో 78.19, జమ్మూ కాశ్మీర్లో అత్యల్పంగా 52% పోలింగ్ జరిగింది. ఇక స్కూళ్లకు 229 వర్కింగ్ డేస్ 2024-25 అకాడమిక్ విద్యా సంవత్సరం సంబంధించి క్యాలెండర్ విడుదల చేసింది. ఇక కరప్షన్ పై నో యాక్షన్. ఇగో 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో లైట్ తీసుకో ధోరణి. కేసీఆర్, కేటీఆర్ బాధ్యత వహించిన శాఖల్లోనే అవినీతి ఎక్కువ జరిగింది. అవకతవకలు బయటకు పొక్కకుండా జాగ్రత్తలు. ఇవి ఇలా కథలు. పారదర్శక పాలనలో బయటకు రాని భాగోతం. RTI అప్లికేషన్తో వివరాలు బట్టబయలు. వాటి సంగతి తేల్చే పనిలో ప్రస్తుత సర్కారు. 3336 విజిలెన్స్ రిపోర్ట్లు పెండింగ్లో ఉన్నాయట. అవినీతి జరుగుతుందని కేసీఆర్ ఫిర్యాదు చేస్తే వాళ్ళని ఏమనుకోరు. ఎందుకంటే వాళ్ళని ప్రోత్సహించిందే మనమే చేస్తున్నాం. నిన్ను మించిన పెద్ద అవినీతి పరుడు ఉన్నాడా? నీ కుటుంబాన్ని మించిన వాళ్ళు. అవినీతికి పాల్పడితే కన్న కొడుకునైనా కూతురునైనా వదిలేది లేదంటూ స్వయంగా పలు సందర్భాల్లో చెప్పిన కేసీఆర్ 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో దానిని ఆచరించలేదు అనేది స్పష్టమవుతున్నది. అవినీతి ఆరోపణలు, అవకతవకల ఫిర్యాదుపై నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న చర్యలు శూన్యం. ఎక్కువగా కేసీఆర్, కేటీఆర్ బాధ్యత వహించిన మంత్రిత్వ శాఖలు, వాటి కింద పనిచేసే విభాగాలపైనే అత్యధికంగా ఫిర్యాదులు వచ్చాయి. వాటిపై విజిలెన్స్ ఎంక్వైరీ సైతం జరిగింది. అనంతరం ఆ రిపోర్టులు నాటి ప్రభుత్వానికి చేరాయి. కానీ ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులు, సిబ్బందిపై మాత్రం 10 ఏళ్ల కాలంలో ఒక్క చర్య సైతం తీసుకోలేదు. ఆ రిపోర్టులన్నీ ప్రభుత్వం మధ్య పెండింగ్లోనే ఉన్నాయి. ఇక లైట్ తీసుకో ఫార్ములా. మీ ఇల్లే అవినీతి పర్లా, కిందోడు అవినీతి చేయడా? ఇలా చూస్తే కేసీఆర్ పరిపాలనలో బయటకు వచ్చిన నిజం గది. ఫస్ట్ వీక్లో నామినేటెడ్ పండుగ. 56 కార్పొరేషన్ల చైర్మన్ల నియామకానికి ప్లాన్. సీఎం లక్కీ నెంబర్ 9 వచ్చేలా కసరత్తు. ఇప్పటికే 37 మంది పేర్లు ప్రకటన. కొత్తగా మరో 17 మంది. అందరూ ఒకేసారి బాధ్యతలు చేపట్టేలా ప్రణాళిక. క్యాస్ట్ ఈక్వేషన్స్. పార్టీలో పనిచేసిన నేతల వివరాలు సేకరణ. లోక్సభ ఫలితాల అనంతరం 54 కార్పొరేషన్ల చైర్మన్లను నియమించేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఇక సెలబ్రిటీలను ఉపేక్షించొద్దు. డ్రగ్స్ కేసులపై సీరియస్గా వ్యవహరించండి.
మత్తు పదార్థాలపై ఉక్కుపాదం మోపండి, రాష్ట్రాన్ని డ్రగ్స్ రహితంగా మార్చండి, ఒకే గొడుగు కిందకు డిజాస్టర్ మేనేజ్మెంట్, వచ్చే నెల 4 వరకు ప్రణాళికను తయారు చేయాలి, అలసత్వం వహిస్తే చర్యలు. సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి. నానాల పుడికతీత విద్యుత్ విషయంలోనూ హెచ్చరిక జారీ చేసిండు. ఇక మేడిగడ్డ గేట్లు క్లోజ్ అయిపోయినాయి. కేసీఆర్ కటకం చూసినావా ఎట్లుందో, ఎంత అద్భుతంగా ఉందో. ఘోరమైన స్కామ్, పెద్ద ప్రపంచంలోనే పట్టుకో, ప్రపంచంలోనే ఇంత పెద్ద స్కామ్ పెద్ద స్కామ్ ఎక్కడ కూడా లేదు. ఎదురుగా నో ఎంట్రీ బోర్డు దర్శనం, మీడియాకు సైతం నో పర్మిషన్. 7వ బ్లాక్లోని లిఫ్ట్ గేట్లు తొలగించే ప్రయత్నం చేస్తారట. కేసీఆర్ కడితే పిల్లలు గులగొట్టుకునే వాళ్ళ పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మేడిగడ్డ బ్యారేజ్ని ఎవరు రానియకుండా గేట్లు క్లోజ్ చేశారు. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి తప్పించుకుంటున్నాడు. అవినీతిపై ప్రశ్నిస్తే సమాధానం ఇవ్వకుండా దాటవేత పౌర సరఫరాల శాఖలో అవినీతిపై సిబిఐ విచారణ జరిపించాలి. బిల్డర్లు, రైస్ మిల్లర్లకు మధ్య బాండ్ పేపర్తో ఒప్పందం, సీఎంకు కేంద్రానికి సైతం కాపీ పంపిస్తున్నానని ఎలేటి. సివిల్ సప్లైలో భారీ స్కామ్, కాళేశ్వరం తర్వాత ఆ శాఖలోని అతిపెద్ద కుంభకోణం అని చెప్పి బీజేపీలో ఆరోపణ చేస్తూ ఉన్నారు. ఇక రాష్ట్రంలో బ్రూ ట్యాక్స్, బ్రూ అంటే బట్టి రేవంత్ ఉత్తమ్ ట్యాక్స్ నడుస్తూ ఉందట. మీరు అనలేరు తమ్మి, మీకు ఎందుకంటే మీకు ఇజ్జత్ మానం ఏం లేకుంటున్నది. మీకు జనము ఓడగొట్టి బట్టలు కూడా తీసి బయటికి పంపినా మీకు ఇంకా శరం అనిపిస్తలేదు. మైకులు బంద్, ముగిసిన ఎమ్మెల్సీ బైపోల్ ప్రచారం. రేపు పోలింగ్. 3 ఉమ్మడి జిల్లాల్లో 4,63,839 మంది ఓటర్లు, 605 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు అంటూ. దయచేసి ప్రజలారా ఓటింగ్లో పాల్గొనండి. ఓటు చాలా కీలకమైంది. మీలాంటి మేధావి వర్గం ఓట్లో పాల్గొంటే మంచి వాళ్ళే చట్టసభకు పోతారు. రెడ్డి జేఏసీ అధ్యక్షులు, తర్వాత ప్రధాన కార్యదర్శి. అందరికీ నమస్కారం. నేను మీ బద్దూరు వెంకటేశ్వర రెడ్డి, రెడ్డి సంఘం రాష్ట్ర కన్వీనర్. నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెడ్డి సంఘం తెలంగాణ రాష్ట్ర నాయకుల కమిటీ సంపూర్ణ మద్దతు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన తీర్మాన మరణకు ప్రకటిస్తుంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో మనం పేదల కోసం ఎన్నిసార్లు రోడ్లు ఎక్కినామో, ఎంత మనోవేదన అనుభవించామో అందరికీ తెలిసిన ఇబ్బందులు అందరికీ కూడా. మనం ఈ గవర్నమెంట్ వచ్చినాక మన 100 రోజుల్లో మన ఏదైతే కోరిక, పేదల కోరిక, మన ఆవేదన అవుతుందో రెడ్డి కార్పొరేషన్ అనేది 100 రోజుల్లో మనకు అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. తొందరలో అది విధి విధానం రూపొందించడం, కార్పొరేషన్ ఫండ్తో జీవో ఎక్కడ తొందరలో ఎలక్షన్. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడైతే పేద రెడ్డిల కోసం కార్పొరేషన్ ఏర్పాటు రెడ్డి సంఘం తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఇప్పుడు ఏదైతే వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతూ ఉందో దాంట్లో మన తీర్మాన మల్లన్న గారిని మన రేవంత్ అన్న ప్రభుత్వం నిలబెట్టడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే తీర్మాన మల్లన్న గారిని ఎమ్మెల్సీ ఎన్నికలలో నిలబెట్టిందో వారికి మా రెడ్డి సంఘం తెలంగాణ తరఫున ఈ 3 జిల్లాల రెడ్డి అందరితో మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే, తప్పకుండా మన మద్దతు, మన రెడ్డి బంధువుల మద్దతు తీర్మాన మల్లన్న గారికి ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలో మీ అందరికీ తెలుసు. గత 10 సంవత్సరాల్లో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వము రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి కూడా వాళ్ళు మళ్ళీ ఎన్నికలు వచ్చి 2 సార్లు ఎన్నికలైనా కూడా వాళ్ళు మనకు మోసం చేయడం జరిగింది. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ కూడా దాదాపు ఒక 2-2.5 సంవత్సరాలు వాళ్ళు ఇంప్లిమెంట్ చేయకుండా. వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాను. అలాగే సంచార జాతులకు కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం. అవునన్నా, సంచార జాతులకు సంబంధించినటువంటి కార్పొరేషన్ ఏర్పాటు అవుతుందన్న. ఈ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, నిజంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన ఆలోచన విధానం పేద ప్రజల పక్షాన ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ ఆయనను విశ్వసిస్తూ ఉన్నారు. ఆయన మాట వేదంగా భావిస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మాట్లాడడానికి కూడా సమయం 8 రోజులలో నుంచి అవును మన కోరికలు తీరే రోజు వరకు వచ్చింది. అంటే నల్గొండ, వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి బీసీ బిడ్డ రాజకీయ నాయకులకు, అవినీతి పరులకు సింహస్వప్నం. ఆయన రాష్ట్రంలో రాజకీయ పక్షాలు పనిచేయని రోజు, ప్రతిపక్షాలు పనిచేయని రోజు అన్నీ ఆయనే, ప్రతిపక్షమే ఆయన ప్రజల పక్షాన నిలబడి పోరాడినటువంటి దమ్మున్న నాయకుడు తీన్మార్ మల్లన్నను పెద్ద మెజార్టీతోటి పార్టీలకు, రాజకీయాలకు, కులాలకు అతీతంగా ప్రతి ఒక్కరు బీసీ బిడ్డను గెలిపించాలని చెప్పి రాష్ట్ర ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. తీన్మార్ మల్లన్న అంటే సాహసానికి, ధైర్యానికి ప్రతి మార్రూపం. అంతేకాదు పేద ప్రజల గొంతుకైన ఇచ్చాడు.
రాష్ట్రంలో ప్రజలకు ఎవరు దిక్కులేని రోజు, ప్రతిపక్షం కూడా నోరు విప్పని రోజు, నిరుద్యోగుల పచ్చాన, పేద ప్రజల పచ్చాన తానే గొంతై, తానే ప్రతిపక్షమై, తానే నాయకుడై నిలిచి ప్రభుత్వాలను నిలదీసినటువంటి గొప్ప పోరాట వీరుడు తీన్మార్ మల్లన్న. ఆర్ కృష్ణన్న. అలాగే తెలుగుదేశం పార్టీ వరంగల్, నల్గొండ, ఖమ్మంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నా. వాళ్ళు కూడా స్వచ్ఛందంగా వచ్చి తీన్మార్ మల్లన్నకు మద్దతు తెలియజేస్తా ఉన్నారు. వారికి కూడా ధన్యవాదాలు. సిపిఐ, సిపిఎం, తర్వాత ఇక్కడ తెలంగాణ జనసమితి, అన్ని పార్టీలు కూడా రైట్. దాదాపుగా ఆల్మోస్ట్ ఆల్ అన్ని పార్టీలు ఇవాళ మనకు మద్దతు ప్రకటిస్తూ ఉన్నాయి. ఒకసారిగా విజయక్రాంతిలో ఉన్నటువంటి వార్తల్ని సరిచిద్దాం. గట్టిగా రాజ్కోట్లో అగ్ని ప్రమాదం, 27 మంది సజీవ దహనం. ఈ పిఎస్సీలు ప్రత్యేకమా అని చెప్పి చైర్మన్ కాలం అది. ఇక విపత్తు రాకుండా నిర్వహణ, అత్యవసర సేవలన్నీ ఒకే వ్యవస్థ కిందికి, ఓఆర్ఆర్ లోపలి ప్రాంతాలన్నింటికీ ఒకటే. ఎన్నికల కూడా ముగిశాక ఆకస్మిక తనిఖీలు, వానాకాలం నాలాల సమస్య తలెత్తవద్దు, వరద సమస్యకు శాశ్వత పరిష్కారం ప్రణాళిక, డ్రగ్స్ సరఫరా చైన్ను ఛేదించాలి, అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ ఆదేశం. పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ సందర్శించింది ఆయన. నీటి వనరులకు రక్ష, రాష్ట్రంలో వాటర్ కమిషన్ ఏర్పాటు చేస్తాం, అన్ని రంగాలకు 24 గంటల కరెంటు, పర్యావరణ పరిరక్షణకు సూచనలు ఇవ్వండి. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో క్లీన్ ఎనర్జీ వర్క్ షాప్ నిర్వహించింది. చిత్రపురి కాలనీ స్కామ్, పోలీస్ కస్టడీకి వల్లంనేని అనిల్ అట. సో చిత్రపురి హౌసింగ్ సొసైటీకి సంబంధించి ఉద్యోగాల నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చారు అని చెప్పి కేటీ రామారావు అడుగుతుండు. నీకు అడిగే హక్కే లేదు తమ్మి. అసలు సీఎం మాట బేఖతారు. కాళేశ్వరంలో పనిచేసిన అధికారులకి కీలక బాధ్యతలు, దర్యాప్తు పరిశీలన కన్వీనర్గా. ఈయన ఏమంటుండే, ఇల్లు పండుగ అయినట్టు, ఇల్లు పండుగ అయినట్టు ఏమంటుండే, మేము నోటిఫికేషన్ ఇచ్చినాం అంటుండే, మేము ఇచ్చిన నింపినాం. అతని మాటలకు విలువ లేదు ప్రజల్లో. అతని గురించి నువ్వు ఎక్స్ప్లెయిన్ చేసి నీ నోరు ఖరావు. కేన్స్లో చరిత్ర సృష్టించిన అనసూయ సేన్ గుప్తా ది షేమ్లెస్ చిత్రానికి ఉత్తమ నటిగా ఎంపిక. నేడు జేఈ అడ్వాన్స్డ్ పరీక్షకు హాజరు కానున్న 1.91 లక్షల మంది అభ్యర్థులు. గట్టిగా బ్లీచింగ్ పౌడర్ అధికమై చేపల మృత్యువాత 10 లక్షల విలువైన చేపలు చనిపోయినట్టు సూర్యాపేట జిల్లా గుండ్లకుంట చెరువులో ఘటన. 27 రండి నటి హేమకు పోలీసులు సమన్లు జారీ చేసిరట. భోజనం అప్రియం, ఇది రాజధానిలోని భోజన ప్రియుల పరిస్థితి. ఆహార పదార్థాల్లో పెరుగుతున్న కల్తీ, తనిఖీల్లో అసలు రంగు బట్టబయలు. 40 రోజుల్లో 24 కేసులు నమోదు. హోటల్స్, రెస్టారెంట్లో సర్వం కల్తీ. రెస్టారెంట్లు కూడా అట్లే ఉన్నాయి పరిస్థితి. కేసులు పెట్టకండి సార్, ఉదయం టిఫిన్, మధ్యాహ్నం లంచ్, రాత్రి బిర్యానీ మా హోటల్ నుంచి ఫ్రీగా పంపిస్తాం. హోటల్లో కులిన బూజు పట్టిన పదార్థాలకు సంబంధించి ఇది విజయక్రాంతిలో ఉంటే. ఇక ఒకసారి జూన్ 12 నుంచి పాఠశాలల పునఃప్రారంభం, నూతన విద్యా సంవత్సరం క్యాలెండర్ రిలీజ్. జూన్ 12 నుంచి. అయితే నేను ఒకటి చెప్తా ఉన్నా సంచార జాతులకు, మీకు కూడా నేను చాలాసార్లు సంచార జాతుల గురించి మాట్లాడినా. అసలు ఎక్కడ ఉంటారో, ఇవాళ ఈడు ఉంటారు, ఇంకో చోట ఉంటారు, వాళ్ళకు జనాభా లెక్కలలో పేరు ఉండదు, ఒక స్థిర నివాసం ఉండదు. అటువంటి వాళ్ళ సంక్షేమం విషయంలో నిజంగా ప్రభుత్వాలు ఇంకా కొంత ఫాస్ట్గానే వేగంగా చేయాల్సినటువంటి అవసరం ఉందన్న. ఆ పిల్లలకి ఉద్యోగాల విషయంలో అసలు వాళ్ళకు సర్టిఫికేట్లు సరిగా రావు, కార్యాలయాల్లో చదువు సరిగా ఉండదు. ఎందుకంటే వాళ్ళు కొన్ని రోజులు ఇక్కడ ఉంటారు, కొన్ని రోజులు ఇంకో చోటు ఉంటారు. కాబట్టి సంచార జాతుల ప్రధాన సమస్యలు ఏమని చెప్తామన్నా? సంచార జాతులలో ప్రభుత్వం గుర్తించిన కేవలం 56 కులాలు మాత్రం. గుర్తించని కులాలు కూడా ఇంకో 20 ఉంటాయి. అంటే ఎక్కడ కూడా బీసీలలో కానీ, ఎస్సీలలో కానీ, ఎస్టీలలో లేని కులాలు రోడ్ల మీద కనీసం ఒక గుడిసె లేని జనాభా ఉన్నది. వారి పిల్లలు చదువుకోవాలంటే ఈ రోజున ఒక ఎంఆర్ ఆఫీస్ పోయి, అయ్యా మా క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలంటే నీ క్యాస్ట్ ఎందులోకి వస్తుందని చెప్పలేని పరిస్థితి. ఆ సమస్య మీద గత 10 ఏళ్ళుగా మేము పోరాటం చేస్తే 13 కులాలను కలిపినా కానీ ఏంటంటే మాకు సపరేట్, అంటే అత్యధికంగా దీనస్థితిలో ఉన్నారు, మాకు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయండి, మాకు ఆర్థికంగా ఆదుకోండి అని మేము గత 10 ఏళ్ళుగా మేము ఎంత. సంచార జాతులకు నిజంగా కొద్దిగా అన్యాయమే జరిగింది. దాన్ని సరి చేసుకునే ప్రయత్నం అయితే కాంగ్రెస్ పార్టీ చేసింది, చేస్తుంది కూడా. అదే చెప్పబోతున్నా. ఇప్పుడు మేము మేనిఫెస్టో శ్రీధర్ బాబు గారిని కలిసిన క్రమంలో అయ్యా మా పరిస్థితి ఇదంటే వెంటనే వారు మేనిఫెస్టోలో పెట్టడమే కాకుండా మాకు గట్టి హామీ ఇచ్చినారు. ఎలక్షన్ అయిపోగానే, రేపు ఈ కోడ్ అయిపోగానే సంచార జాతులకు ఒక సపరేట్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఇంకోటి ఏంటంటే మాకు కేంద్ర ప్రభుత్వం కూడా అన్యాయం చేస్తూ ఉందన్న. ఓకే, కేంద్ర ప్రభుత్వం ఏంటంటే ఒక బోర్డు ఏర్పాటు చేసింది, డిఎన్టీ డెవలప్మెంట్ బోర్డు అనే ఏర్పాటు చేసింది. సీడ్స్ అనే స్కీమ్ పెట్టింది. దానికి అతా లేదు పతా లేదు. ఇంతవరకు కూడా ఒక సంచార జాతి బిడ్డ 1 రూపాయి ఆ స్కీమ్స్ కింద
లబ్ధి పొందింది లేదు. కేవలం షో చేయడానికి, కేవలం వారు పేపర్లలో టీవీలలో మేము సంచార జాతులకు ఇది ఇస్తున్నాం అది ఇస్తున్నాం అని చెప్పుకోవడానికే తప్ప ఒక్కరికి కూడా ఒక లబ్ధి పొందింది లేదన్న. ఎస్ కరెక్ట్. తప్పకుండా అన్న, మీరు ఏదైతే మీ జాతుల కోసం ఆలోచిస్తూ ఉన్నారో దానికి మా భుజం కూడా తోడవుతుంది ఖచ్చితంగా. ఇక మూగబోయిన మైకులు ముగిసిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం. రేపు నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు. 34 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పోలింగ్. మొత్తం 4,06,806 ఓటర్లు. కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ నుంచి రాకేష్ రెడ్డి, బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి పోటీ. ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ ఉంటుంది. గట్టిగా అప్రమత్తంగా ఉండండి. తుఫాను వాయుగుండ అల్పపీడనంతో రాష్ట్రానికి ముందే వర్షాలు వస్తాయని చెప్పి నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రివ్యూ నిర్వహించారు. ఓ మనిషి ఎందుకు నీకెందుకు ఆశ దురాశ, అందరిలాగే పుడతావు, ఖాళీ చేతులతో వస్తావు, ఏం తీసుకోకుండానే పోతావు, ఈ మాత్రానికి ఎందుకు ఈర్ష్య, ద్వేషం, కుళ్ళు, కుతంత్రం, దురహంకారం, బతికే 4 రోజులకంతా నేనే అన్న ఆరాటం ఎందుకు, అన్నీ నాకే కావాలన్న స్వార్థం ఎందుకు అని చెప్పి కుమ్మర్ రాజు రాశాను. కాళేశ్వరం తర్వాత పౌర సరఫరాల శాఖలో అతిపెద్ద కుంభకోణం. ప్రభుత్వాన్ని పడగొట్టే దుర్మార్గపు ఆలోచన లేదు. ఏ ప్రభుత్వమైనా 5 ఏళ్లు పాలించాలని బీజేపీ కోరుకుంటుంది. కానీ వాళ్ళలో వాళ్ళు కొట్టుకుంటే బీజేపీ ఏం చేస్తుందని చెప్పేసి కరీంనగర్ ఎంపీ బీజేపీ నేత బండి సంజయ్ అంటారు. ఇక గుజరాత్లో భారీ అగ్ని ప్రమాదం, 24 మంది దుర్మరణం. వీరిలో ఎక్కువ మంది విద్యార్థులే ఉన్నట్టుగా అంచనా. 6వ విడత పోలింగ్ పూర్తయిపోయింది. ప్రశాంతంగా ముగిసిన ఎన్నికలు. 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో పోలింగ్. ఇండియా కూటమి ఓటమి ఖాయం అని చెప్పి బీజేపీ నేతలు అంటా ఉన్నారు. మీ దేశం సంగతి మీరు చూసుకోండి, మా వ్యవహారాల్లో తలదూర్చకండి. పాక్ ఎంపీ కామెంట్లపై ఘాటుగా సమాధానం ఇచ్చిన ఆప్ నేత కేజ్రీవాల్. కుటుంబ సభ్యులతో కలిసి ఓటేసిన అరవింద్ కేజ్రీవాల్. రేవంత్ రెడ్డి హయాంలో ఇప్పటికీ ఒక్క నోటిఫికేషన్ రాలేదని అంటుండు. నీకు చాలా బాధ అవుతుంది పాపం. పిచ్చిలేసి కేటీ రామారావుకు. నేను కూడా ఏం చెప్తున్నా అంటే ఈ లంగకథలు మాట్లాడతారు. చార్ధామ్ యాత్రలో పెరిగిన ఇచ్చిన నోటిఫికేషన్ అని నేను ఏమంటున్నా, వీళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ అని క్యాన్సల్ చేసి పడేసి ఫ్రీగా మళ్ళీ అప్లై చేసుకోవడానికి ఫ్రీగా ఇచ్చేసి పైసలే ఉండదు. ఏది ఎగ్జామ్ ఫీజులు ఆ రుసుములు ఏవైతే లేకుండా నోటిఫికేషన్ లేరు. లంగకథలు మాట్లాడతారు. అందుకే చెప్తున్నాడు ఫస్ట్ నుంచి. లేచింది అమెరికాకు పోయేటోడు, అమెరికాకు పోతాను బయలుదేరినోడు ఇప్పుడు మళ్ళా నోడగొట్టాలని క్యాన్సిల్ చేసుకుని వచ్చి తిరుగుతున్నాడు. మళ్ళా నేను చేసినంటే నేను అమెరికా పోకుండా అయిపోయింది. చార్ధామ్ యాత్రలో పెరిగిన మృతుల సంఖ్య. యాత్ర ప్రారంభమైన 16 రోజుల్లో 56 మంది మృతి అట. అయ్యో, మృతి చెందిన 56 మందిలో 52 మంది గుండెపోటుతో మృతి చెందిన సమాచారం. కేదార్నాథ్ మార్గంలో 27 మంది యాత్రికులు మృతి. మృతుల్లో ఎక్కువ మంది 60 ఏళ్ళకి పైబడిన వారే ఉన్నారు. పైసలు వాళ్ళు ఇస్తారు, 1000, 2000, 3000 ఇస్తున్నారంట. తీసుకోరు తీసుకోండి. ఇప్పుడు అట్లా అని చెప్పేసి మీరు వచ్చి కలుస్తలేరు, లేకపోతే ఫోన్ చేయలేదని చెప్పేసి. ఎందుకంటే 4,63,839 ఓట్లు ఉన్నాయి. అయితే వీళ్ళందరినీ కూడా కలవడం అంత ఈజీగా ఉండదు. దయచేసి మీరు అర్థం చేసుకోవాలి. ఎవరికన్నా తీన్మార్ మల్లన్న కలవకపోయా, చెప్పకపోయా, ఫోన్ చేయకపోయా, నాకు అంత క్లోజ్ ఉంటాడు దయచేసి అట్లా అనుకోవద్దు. నేను మీ అందరికి కలిసి ఆఫీసులో డోర్లు ఓపెన్ ఉంటాయి ఇప్పటికీ. జూన్ 12 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం అవుతాయి. ఇది ఈనాడు కదా, ఈనాడు. గట్టిగా రైడర్స్ వర్సెస్ రైజర్స్. నేడు IPL 17 ఫైనల్. కోల్కతా నైట్ రైడర్స్తో సన్ రైజర్స్ హైదరాబాద్ డి. రాత్రి 7:30 గంటల నుంచి మ్యాచ్ ప్రారంభం కాబోతా ఉంది. ఇక IPL సన్ రైజర్స్ ఫైనల్కు చేరడం ఇది 3వసారి. అయితే 2016లో విజేతగా నిలిచిన ఆ జట్టు 2018లో ఓడింది. కోల్కతాకు ఇది 4వసారి, 4వ ఫైనల్. అయితే 2012, 14లో ఆ జట్టు కప్ సొంతం చేసుకుంది. 2021లో రన్నర్అప్ గా నిలిచింది. ఇప్పుడు మళ్ళీ పోటీ పడుతుంది. రైట్గా డ్రగ్స్ కేసులో సెలబ్రిటీలున్నా ఉపేక్షించొద్దు. అవసరమైతే మాదక ద్రవ్యాల నిరోధక బృందాలను ఏర్పాటు చేయండి. కోడ్ ముగిశాక ఆకస్మిక తనిఖీలు చేస్తాం. నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిని వదిలిపెట్టేది లేదు. ఉన్నతాధికారులతో సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. జూలై నుంచి రైతు భరోసా. పంట వేసిన వారికే సాయం. కౌలుదారులు అఫిడవిట్లు తీసుకుంటేనే అర్హత. 600 రుణమాఫీ ఖాయం. నకిలీ విత్తనాలు అమ్మితే జైలుకే. ఈనాడు ఇంటర్వ్యూలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ముగిసిన మండలి ప్రచారం. రేపు ఉదయం 8 గంటల నుంచి పోలింగ్. బ్యాలెట్ ద్వారా ఎన్నిక. ఎడమ చేతి మధ్య వేలుకు ఇంకు పెడతారు. ఎందుకంటే మొన్న ఈ ఏలుకు పెట్టిరు కదా, చూపుడు వేలు పెట్టారు కదా, ఇప్పుడు మధ్య వేలుకు పెడతారట. ఇంకు పెడతారు పట్టభద్రులకు సంబంధించి. పట్టభద్రులకు ఓటున్నటువంటి పట్టభద్రులకు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగస్తులకు వేతనంతో కూడిన సెలవు మంజూరు చేసింది. దయచేసి మీరు ఓటేయండి. ప్రైవేట్ సెక్టార్ వారు కూడా ఓటేయండి. ప్రైవేట్ సెక్టారు ఏజెన్సీలో ఉన్న వాళ్ళు కూడా దయచేసి వాళ్ళని ఓటు వేసేలా మీరు చర్యలు తీసుకోండి. సిటీలో ఉన్న వాళ్ళు కూడా ఊర్లలోకి వెళ్ళి ఓటేయండి సోదరులారా. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. ముగిసిన మండలి ప్రచారం. రేపు ఉదయం 8 గంటల నుంచి పోలింగ్. 8 గంటల నుంచి 4 గంటల దాకే బ్యాలెట్ ద్వారా ఎన్నిక. ఎడమ చేతి మధ్య వెలుగు ఇంకు. ఇక 6వ విడతలో 61.11%, 58 స్థానాల్లో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్. బెంగాల్లో అత్యధికంగా 79.4% ఓటింగ్. ఢిల్లీలో ఓటేసిన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, CJI సోనియా.
దేశవ్యాప్తంగా భానుడి బగబగలు, రాజస్థాన్లో ఫలౌదీలో 50 డిగ్రీల సెల్సియస్ నమోదైందట ఎండ. గేమ్ జోన్లో ఘోరం. గుజరాత్లోని రాజ్కోట్ అగ్ని ప్రమాదంలో 27 మంది మృత్యువాత. మంటలు దాటి కుప్పకూలిన పైకప్పు, చిక్కుకున్న చిన్నారులు, తల్లిదండ్రులు. బ్యారేజీల ఇన్వెస్టిగేషన్స్ భారం ప్రభుత్వాన్ని. తాత్కాలిక మరమ్మతుల ఖర్చు నిర్మాణ సంస్థలే భరించాలి. సర్కారు సూచన. మేడిగడ్డ గేట్ల తొలగింపు పనులు ప్రారంభం. 4ంటిని కట్ చేసి తొలగించే యోచనలో అధికారులు. 7వ బ్లాక్లోకి నీటి ప్రవాహం రాకుండా మళ్లింపు చేస్తా ఉన్నారట. అంటే చెప్పు ఇప్పుడు దీని గురించి చెప్పు. బంగారు తెలంగాణ. బంగారు తెలంగాణ అంటే విద్యాలయాలు కలకల్లాడాలి, హాస్పిటళ్ళు మంచి వైద్యాన్ని, ట్రీట్మెంట్ను ప్రజలకు ఫ్రీగా అందించాలి. ఇవి బంగారు తెలంగాణ అంటే. బంగారు తెలంగాణ అంటే దోపిడీ, కరప్షన్ చేసినట్టు చేస్తేవి. దీని గురించి మాట్లాడు కేటీఆర్ పోయి. ఇవి మాకు సంబంధం లేదు, మాకు సంబంధం లేదు. ఆ సంస్థోడు కట్టుకున్నాను. మంచి జరిగితే వాళ్ళకు. ఇంటర్ మూల్యాంకనంలో కొందరు అధ్యాపకులు ఇష్టారాజ్యం. సరిగ్గా చూడండి, ఇదేది మీరు దిద్దే జవాబుపత్రం కాదు, పచారీ సామాన్ల లిస్టు అని చెప్పి ఇంటామంటా ఉందట. సుధర్లారా, ఇది అన్యాయనే అన్నాడు. ఆయన అది నిలబడి నింటే జర్ర 4 సార్లు పంటలు పండించుంటే పరిశాన్ చేసి అది గూగుల్ పేడిది పెట్టి. ఇటువంటి డ్రామాలతోటి, ఇటువంటి నయవంచన మాటలతోని కేసీఆర్ కుటుంబం 10 ఏళ్ళు పబ్బం గడుపుకుంది. ఇంకా ఉద్యోగస్తులను, అసలు ఉద్యోగస్తులకు జీతాలు ఎప్పుడు వచ్చాయో తెలియకుండే. హరీష్ రావు ఏం మాట్లాడుతుండు? ఉద్యోగస్తుల దగ్గర అడగులుగా పైసలు ఉంటాయి, వాళ్ళకి జీతాలు ఎందుకని మాట్లాడుతున్నారు హరీష్ రావు. వీడు పట్టభద్రులను పట్టుకొని పల్లి బఠాని కావాలంటాడు. కేటీ రామారావు 26 లక్షల ఉద్యోగాలు ఇచ్చినా నిరుద్యోగులను అవమానిస్తాం. ఒక మంత్రి ఏమో నిరుద్యోగులను కూలి పని చేసుకోమని నిరంజన్ రెడ్డి గారు. ఇట్లుంటది వాళ్ళ కథ. దయచేసి పట్టభద్రులారా, మీరంతా విజ్ఞతతో ఆలోచించి ఓటింగ్లో పాల్గొనండి. ఇది చాలా కీలకమైనటువంటి ఎన్నిక. ఇది ఈ అహంకారం తగ్గని పొగరుబోతులకు ఒక జవాబుదారిగా మీ ఓటు ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు.